అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుండిరాజం నమామ్యహం. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీవిశ్వనాథాయ నమః శివాయ. శ్రీవిశ్వనాథాయ నమః శివాయ. శ్రీవిశ్వనాథాయ నమః శివాయ. విశ్వైకమూలాయ నమః శివాయ. విశ్వస్వరూపాయ నమః శివాయ. విశ్వైకసారాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. త్రయస్త్రింశత్కోటి దేవతాసహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు గంగా జననికి నమస్కరిస్తూ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ భవానీ మాతకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న రుద్రమహిమ నిన్నటి రోజున రుద్ర శబ్దానికి అర్థం చెప్పుకుంటూనే రుద్రతత్వం వివిధంగా తెలుసుకున్నాం. ఈ సర్వజగత్తు రుద్రస్వరూపమే. ఎందుకంటే జగత్తులో మనం చూస్తున్న ప్రతిది కూడా
ద్వంద్వములతో ఉన్నవి. ఇవి ఘోరం అఘోరం అని 2 విధములు. ద్వంద్వాతీతమైన శివం. కానీ ఏది ఘోరాఘోరముగా జగమంతా వ్యాపించి ఉన్నదో అది ద్వంద్వాతీతముగా కూడా ఉన్నది. కానీ 3 విధములుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఘోరం అఘోరం శివం. అందుకే పరమేశ్వరుడు ఘోర రూపంతో ఉన్నవాడు అఘోరంగా అనుగ్రహించాలని రుద్రమే చెప్తుంది. అఘోర అపాపకాశిని తయానస్తనువ శంతమయ గిరిశంత అభిచాకశీహి అని చదువుతున్నాం. తయానస్తనువ, నీ యొక్క ఏ తనువు ఉన్నదో, ఏ తనువు? అఘోరా, అఘోరమైనటువంటి తనువు. అపాపకాశిని, ఇందులో కాశీ మాట వచ్చిందండి. అపాపకాశిని, పాపం అంటే దోషం అని అర్థం. అపాపం అంటే ఏ దోషము లేనటువంటి తత్వాన్ని ప్రకాశింపజేస్తున్న నీ స్వరూపం ఏదైతే ఉందని, నిర్మలమైనటువంటి ఏ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అఘోరా అంటే ఏ ఘోరము లేనటువంటిది. పైగా శంతమయ, మంచి మాట వేశారు ఇక్కడ. కొన్ని వైదిక శబ్దాలు ఉంటాయి, అవి సాహిత్యంలో కూడా మనం చూపించలేం. శంతమయ, శంతమం, తమం అనేటువంటి మాట ఉత్తర ఉత్తమ అన్నట్లుగా అది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. శం అనే దానిలో తమ నువ్వు. శం అంటే శాంతి, సుఖము, శుద్ధము. ఇవి వీటిలో తమ అంటే నిన్ను మించిన శాంతతత్వం మరొకటి లేదు. అలాంటి పరమశాంతమైనటువంటి అఘోరమైనటువంటి అపాపకాశీనే అయినటువంటి స్వరూపాన్ని ఏదైతే ఉన్నదో అదే అభిచాకశీహి. మళ్ళీ అభిచాకశీహి, అన్ని వైపులా ఆ స్వరూపమే నా గోచరించుగాక అని రుద్రమంత్రముల్లో మొదటి అనువాకంలో 2వ మంత్రమే మనకు చెప్తున్నటువంటి విశేషం ఇది. కానీ మనకు కనిపించవలసింది ఘోరాఘోరాత్మకమైన ఈ జగత్తులో పరమేశ్వరుడు ఎలా కనబడాలంటే ప్రసన్నమైన, అఘోరం అంటే ప్రసన్నమైనటువంటి అపాపకాశిని అయినటువంటి శంతమయ అయినటువంటి స్వరూపంతో అన్ని వైపులా గోచరించి అనుగ్రహించవయ్యా అని చెప్తున్నారు. అయితే పరమేశ్వరుడు ఉగ్రంగా ఘోరంగా ఉన్నాడు ఎందుకు అంటే అది పాప ఫలం ఇవ్వడానికి ఆ రూపంతో గోచరిస్తున్నాడు. ఆయన పుణ్యఫలం ఇచ్చేప్పుడు అఘోరుడు అవుతున్నాడు. కానీ నిజానికి ఆ ఉగ్రత్వము ఆ ప్రసన్నముకి అతీతుడు కనుక శివం అంటాం. కనుక ఆ పరమేశ్వరుడు మనకి ఎల్లవెల్ల ప్రసన్న రూపంతో అనుగ్రహించాలి. అలా ప్రసన్న భావంతో చూడ్డానికి పనికొచ్చే మంత్రరాశిని, అలా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి పనికొచ్చే మంత్రరాశిని రుద్రనమకము అని అంటున్నాం. అయితే రుద్రుని గురించి మనం అనేక విధాల నిర్వచనాలను మనం చెప్పుకున్నాం. ప్రధానంగా నిన్నంతా నాదము, నాదాంతము అని మాట్లాడుకున్నాం. నాదము, శబ్దము, వీటికి రుతి అంటారు. రుతిం అయిన వేదమును బ్రహ్మణే దదాతి, బ్రహ్మకిచ్చినవాడు గనక రుద్రుడు అని. అలాగే రుతి అనే నాదంకి ప్రణవము, ఓంకారముడు అర్థం చెప్పుకున్నాం. దాని ద్వారా పొందబడువాడు పరమేశ్వరుడే శబ్దరూపంతో వస్తాడు, శబ్దము ద్వారా పొందబడతాడు. ఇది చాలా బాగున్నదండి. భగవంతుడు తనలోకి లాక్కోవడానికి తన చేతులు చాచినట్లుగా పరమేశ్వరుడు శబ్దరూపంతో తాను వచ్చి ఆ శబ్దం మనం అనుష్ఠిస్తే శబ్దం ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక మంత్రము, శబ్దము పరమేశ్వరుని రూపమే. ఎందుకు అలా వచ్చాడు అని, శబ్దానికి అతీతుడు కదా. శబ్దరూపుడు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని అనుగ్రహించడం కోసం శబ్దరూపుడే వచ్చాడు. ఆయన వచ్చిన శబ్దరూపమే వేదము, ప్రణవము కూడా. అలాగే వేదాదులను ఆధారం చేసుకునే శాస్త్రములన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపాలే. అది ఈశాన సర్వ విద్యానాం అని నమస్కరిస్తున్నాం. విద్యలు వేద్యుడైన భగవంతుని తెలియజేయడానికి వచ్చాయి. విద్య అంటేనే తెలియజేయునిది. ఎవరిని తెలియజేస్తున్నది అంటే ఆయన్ని తెలియజేస్తుంది. విద్య యొక్క ప్రయోజనం పరమాత్మని తెలియజేయడం. అందుకే లౌకిక విషయాన్ని తెలియజేయడం కాదు, పరమాత్మని తెలియజేయడం. ఆ పరమాత్మ పరమేశ్వరుడే తానే విద్యారూపుడై ఆవిర్భవించాడు. అది కానీ విద్యేశ్వరుడు కూడా. అటువంటి గురువుగా రుద్రమని నేను పరిశీలించాం. రోగనాశకుడుగా అనేక విధాలుగా పరిశీలించాం. అదేవిధంగా ఋగ్వేదాది మంత్రాల్లో మరొక మాట రుద్రుని గురించి అందంగా చెప్పారండి. ఋషులకు ధృతం అస్య రూపం ఉపలభ్యతే అని ఒక మాట అన్నారు ఇక్కడ. ధృతం అంటే శీఘ్రముగా, అస్య రూపం ఈ పరమేశ్వరుని రూపం లభించింది అంటే ఋషులు ధ్యానం చేస్తుంటే వాళ్ళ ధ్యానానికి భక్తికి సంతోషించి వెంటనే కనబడ్డట స్వామి. ధృతం అంటే శీఘ్రముగా, వెంటనే. పరమేశ్వరుడి యొక్క రూపము ధృతం, వెంటనే కనబడింది కనుక ధృతం రూపం ఈ రెండు తీసుకుని రుద్ర అన్నారు ఇక్కడ. అంటే వెంటనే అనుగ్రహించువాడు అని మరొక అర్థం. నిన్న చెప్పిన వాడు ఇది కలుపుకోండి. ఇది వేదాధారంగా మనం చెప్పుకుంటున్నాం. రుద్రుడు అంటే మన బోళాశంకరుడు వెంటనే అనుగ్రహిస్తా అంటున్నామే. వెంటనే అనుగ్రహిస్తాడన్న మాట రుద్ర శబ్దానికి ఒక అర్థం అండి ఇక్కడ. అంటే రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాడు. పై కరిగిపోయే లక్షణం ఉంది ఆయనకి. ప్రార్థిస్తే కరిగిపోతాడు, నమస్కరిస్తే కరిగిపోతాడు. లేకపోతే అంత రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి వేదం చెప్పిన సాధన ఏమిటో తెలుసా? నమః, నమస్కారమే చెప్పింది వేదం, మరొకటి ఏమీ లేదు. మీరు ఆ నమస్కారంతోనే హోమము, అభిషేకము ఇత్యాదులు చేస్తున్నారు క్రియలుగా. కానీ మంత్రం మాత్రం నమః. అది స్వామికి నమస్కారం చాలు. నమస్తే రుద్ర అని మొదలుపెట్టారు.
ఇంకా అడుగడుగునా నమస్కారాలు చివరి వరకు. అందుకే దాని పేరే నమ్మకం అని లోక వ్యవహారం అంటున్నాం. శాస్త్రం మాత్రం రుద్రమని చెప్తోంది, శతరుద్రియం అంటున్నాం. కానీ నమ్మకం అని ఎందుకు వచ్చింది? నమస్కార బాహుళ్యం చేత దానికి నమ్మకం అని పేరు వచ్చింది అయ్యా అన్నారు. ఎన్ని నమస్కారాలండి! భగవంతుడు నమస్కారం తప్ప మనం ఇవేనా ఇవ్వగలమా మనం? అందుకే రుద్రం నమః, ఇవ నమ్మకం అనే మాటకి వాళ్ళ అర్థం మనం చెప్పుకుంటున్నాం. నమస్కరిస్తే సంతోషిస్తాడు స్వామి, నమస్కరిస్తే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం అన్నీ చేసిన తర్వాత మీకు నమస్కారం అండి అంటే సరిపోతుందా అండి? కానీ పరమేశ్వరుడికి ఏదైనా ఇచ్చి సంతోషపరచుదామా అంటే ఆయనకి ఏమి ఇవ్వగలవయ్యా నువ్వు అన్నాడు ఇక్కడ. అందుకే స్వామి నీకు ఏమి ఇవ్వగలనయ్యా అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఏమైనా ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఏమి లేవో చూసుకుని ఇవ్వాలి. అంటే ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చేటప్పుడు అలా చేస్తారులేండి, ఏదో మొక్కుబడి ఇవ్వడాలు పక్కన పెట్టండి. పరమేశ్వరుడికి ఇవ్వాలి అంటే ఆయన దగ్గర ఏమి లేవో చూడాలి. సాధారణ గొప్ప వస్తువులు బంగారము ఇవన్నీ అది ఇద్దాం అనుకుంటాం. కానీ కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతో గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే. నీ దగ్గర ఉన్నవి ఏంటంటే చేతిలో బంగారు కొండ ఉంది నీకు, మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకున్నావు, నీకు బంగారం ఏమి ఇస్తానయ్యా? కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఏదైనా ఇద్దామంటే నువ్విస్తే ధనాధ్యక్ష పదవిలో ఉత్తర దిక్కును కూర్చున్నాడు కుబేరుడు, అక్కడే ఉన్నాడు నీకు సమీపంలో. అందుకే గిరిశ నికటస్థే ధనపతవు. పోనీ ఏదైనా కోరుకున్నవి ఇద్దామంటే కోరుకున్నవిచ్చే కల్పవృక్ష కామధేను చింతామణి ఇత్యాదులన్నీ కైలాసంలో కోకొల్లలు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణేకి ఇవన్నీ ఉన్నాయి. పైగా ఒక్కొక్కప్పుడు మనం ఏమంటామంటే నీ తల్లో ఆకాశంలో చంద్రుని తీసి నీ తల్లో పెడతాను అంటూ ఉంటాం, అది ఎప్పుడు నీ తల్లోనే ఉంది. శిరస్థే సీతాంశవు. అంతేకాదు శుభాలు ఏమైనా మంచి ఫేవర్ ఏదైనా చేద్దామంటే అన్ని ఫేవర్స్ అన్ని శుభాలు నీ పాదాల దగ్గర ఉన్నాయి కదా అన్నాడు ఇక్కడ. చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం. నీకేమిస్తానయ్యా? మొత్తంగా నీ దగ్గర లేనిదేమిటో తెలుసుకున్నాను, నీ దగ్గర లేనిది నా మనస్సు ఒక్కటి, అది ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో అన్నాడు ఇక్కడ. భవతు భవదర్థం మమనహ అన్నాడు. అది ఇవ్వాల్సిందేమిటి? మనహ. మనహ మనస్సు సమర్పించు అన్నాడు. మనహ తిరగవేస్తే నమః అవుతుందయ్యా అని మనస్సును సమర్పించడమే నమస్కారము. ఇది దీని అర్థం అండి. ఇది తెలిసాక నమస్కారం చాలా విలువగా వాడుకుంటాం. నమస్కరించడం అంటే మనసు ఇవ్వడం. మనసిస్తే పుచ్చుకునే అమాయకుడు శివుడు ఒక్కడే. మీరు ఎవరినైనా పిలిచి మనసిస్తారా అన్న ఎవడు ఒప్పుకోడు. ప్రస్తుతానికి మాట బాగుంటుంది కానీ మనసుతో నేనేం చేసుకుంటానయ్యా అంటాడు అవతలాడు. కానీ మనసిస్తే పుచ్చుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే మనస్సు పుచ్చుకోవడానికి సిద్ధంగానున్నాడు. ఇస్తే చాలు అన్నీ ఇస్తాడు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు. కానీ మనం అది తప్ప అన్నీ ఇస్తున్నాం ఆయనకి. మనస్సుని మాత్రం ప్రపంచానికి ఇచ్చేసాం, నమస్కారాలు దండాలు అన్నీ మాత్రం ఆయనకి ఇస్తున్నాం. కానీ తెలిసి నమస్కారం చేస్తే మాత్రం మనస్సును సమర్పించడమే నమస్కారం. మనస్సు ఒక్కడ పరమేశ్వరికి ఇస్తే ఇంక నీకేమీ లేదు. మీరు పరిశీలించండి. ఎందుకంటే ఇది నాదని, ఇది నేనని, లేదా లేనిపోని రాగద్వేషాలన్నీ మనస్సే చేస్తుంది. మనస్సు శివుడికి ఇచ్చేస్తే ఇంకేముంది? ఏ వికారం లేదు. మనస్సు ఈశ్వరుల్లో లయమయ్యాక మిగిలేదే కైవల్యం. అందుకే మనస్సమర్పణమే నమస్సు. దీన్ని వర్ణ విపర్యయ న్యాయము అంటే ఇదే చమత్కారంగా చెప్తున్న విషయాలు కాదండి, శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం. వర్ణ విపర్యయ న్యాయం అని ఒకటి ఉంది. అది ఎలా అంటే హింస అనే శబ్దము సింహ అయినట్లుగా మనశ్శబ్దం నమః అయింది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే నమః అంటే మనస్సమర్పణం. ఇంకొక మాట నమమ అనే వాక్యం నమః అనే దానికి అర్థము అని పద్మపాదాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. నా మమ నాది కాదు. ఎంత బాగున్నదండి. సృష్టిలో అన్నీ నాదే అని అనుకుంటాం. నాదనుకున్నవి రెండు ఉన్నాయి తెలుసా? ఒకటి నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది. రెండు నాదే. నాకు ఇష్టం లేదంటే మమ, నాకు ఇష్టమైందంటే మమ. కనుక నా మిత్రుడు నా శత్రువు ఇద్దరు మమకారాలే. రాగము మమకారమే, ద్వేషము మమకారమే. రెండు వదిలిస్తే నా మమ నాదేది కాదు. మరెవరిది? శివుడిది. మరి నేను అది కూడా శివుడిదే. నాది అని నా దేహాన్ని అనుకుంటున్నాను కదా, అది శివుడిదే. కనుక ఈ అర్థం తెలిస్తే నమమ అనగానే నేను శివాధీనుడను. ఇంకా మన స్వతంత్రత మన అహంకారం పక్కన పెట్టి అంతా శివాధీనమే అనుకోవట. అందుకే నమస్కార ముద్ర ఎలా పెడతారయ్యా అంటే ఇప్పుడు నమస్కార ముద్ర అనేది కేవలం భారతీయ సంస్కృతికి మాత్రమే ఉన్నది. అందుకే భారతీయత నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. భారతీయతకి సింబల్ ఏంటంటే నమస్కారం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సెక్యులర్ వాదులు ఒప్పుకుంటారు లేదు కానీ వేదం నుంచి వచ్చిందండి. ఎలా నమస్కరించాలో కూడా వేదం చెప్పింది. దశ ప్రాచీ దశోధీచి మంత్రం చెప్తున్నాం. అంటే దశ అంటే 10. 10 ఒక చోట పెట్టి తూర్పు దిక్కును నీకు నమస్కారం, దక్షిణ దిక్కును నీకు నమస్కారం, పశ్చిమ దిక్కును నీకు నమస్కారం, ఉత్తర దిక్కును నమస్కారం, పైన నీకు నమస్కారం అన్ని చోట్ల. అంటే 10తో దశ ప్రాచి 10తో తూర్పు దిక్కున, 10తో
దక్షిణ దిశ, ఇలా మొత్తం 4 దిశలు చెప్పారు. సరిగ్గా రుద్ర నమక మంత్రాల్లో 11వ అనువాకంలో చివరికి వస్తుంది. ఇక్కడ ఎలా నమస్కరించాలో అక్కడ ఉందండి. దీన్ని తెలుగులో ఒక మాట ఉన్నది. మన సంస్కృతం ఎంత మనకి గహనమో తెలుగు కూడా అంత గహనమయ్యే రోజులు దరిదాపుల్లో బాగా ఉన్నాయి మనకి. 5-10 శాత అని తెలుగులో మంచి మాట ఉంది. ఇంకో మాట చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ చిన్నప్పుడు వాడేవారు జోత అని. విన్నారు ఎప్పుడైనా? జోత అంటే జోడింపు, అంటే అంజలి అనే సంస్కృత శబ్దానికి తెలుగు మాట జోత. మనకి సంస్కృతమే తెలుస్తుంది ఇప్పుడు తెలుగు కంటే. హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జోత. జోత అంటే నమస్కరించుట. నమస్కారం ఎలా చేయాలంటే జోడించి చేసే నమస్కారం. 5-10 శాత. 5ని 10 చేయన్నాడు. 5ని 10 చేయడం అంటే 10 వేళ్ళు ఒక దగ్గరకు వచ్చేటట్టు చేసేదానికి నమస్కారం. నమస్కారం 2 విధాలు, అంజలి ముద్ర, ముకుళ ముద్ర. ఈ 2 కూడా 10 చేయడమే. అందుకని నమస్తే సార్ లేదండి. అలా ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతిని ఏం చేసినా పర్వాలేదని పిప్పలాదుడని ఆయన ధర్మశాస్త్రంలో చెప్పాడు. నమస్కారం ఒక పద్ధతి ఇది. అందుకే అంజలి పరమామృద్ద ముద్ర దేవా క్షిప్ర ప్రసాదిని. దేవతలు వెంటనే అనుగ్రహించాలంటే అంజలి ముద్ర పట్టాలి అన్నారు. అంజలి ముద్ర ఇలా పట్టి నమస్కరిస్తే దేవతలు వెంటనే అనుగ్రహిస్తారట. అంజలి పట్టగానే మీకు తెలియకుండా తల ఉంచుతారు. అందుకే చేతులు దోజిల్లించి చేతలు నీ కర్పించి శిరస్సును వంచి 2 చేస్తున్నామని ఇక్కడ. చేతులు దోయిలిస్తున్నాం, శిరస్సు వంచుతున్నాం నమస్కారంలో. దీని అర్థం ఏంటంటే చికాకంతా ఈ 2 చేతులు ఉంది కదా అన్నాడు ఇక్కడ. ఒకటి శిరస్సు, 2 చేతులు. శిరస్సు అంటే ఆలోచన, చేతులు అంటే ఆచరణ. ఈ 2 మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు, ఆచరణలు, వీటితోనే అనేక రకాలు మంచి కానీ చెడు కానీ 2 మీద ఆధారపడినే పరిశీలించండి. పైగా నేను ఆలోచించాను, ఏం ఐడియా అంటే మరి ఏమనుకున్నావు అంటూ ఉంటాం. ఒకసారి మన తలకి మనమే శభాష్ అనుకుంటూ ఉంటాం. కానీ ఈ తలతో అన్ని చిక్కురు. ఏం చేశారండి అంటే చేశాం. చేసేదానికి కరము, కరోతి ఇది కరహ, చెయ్యి. చెయ్యి అనే పేరు కూడా అదే చెప్తున్నది కదా. చేసేది చెయ్యి, ఆలోచించే తల. అందుకే ఈ తలపులు చేతలు ప్రమాదం కనుక ఈ తలపులు చేతులు నీకే అర్పిస్తున్నానయ్యా అని చెప్పడం కోసం శిరస్సు వంచి 2 చేతులు దోజరించాం. ఇది చెయ్యగానే ఏమైందంటే ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి, మనం పరాధీనమైపోయాం కానీ హరాధీనం కాలేదు. అది వచ్చింది బాధ. మన ఆలోచనలు ఎట్లాగితే పోతాం, ఇంద్రియాలు ఎట్లాగితే పోతాం. కానీ శివుడి వైపు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకు ఆలోచన ఆచరణ హరాధీనం చేయడమే నమస్కారం. నమస్కారానికి తెలిసి చేస్తే ఒక్క నమస్కారం చాలదా అండి? నమః అనే మాట అంత విశేషమైనటువంటిది. అలాగే నమః అంటే సాధారణంగా ఉన్న అర్థం నమ్రభావం నమస్కారం అన్నాడు. నమ్రత అంటే వంగుట, వంగుట అంటే అహంకారం దించుట అని అర్థం. తల వంచేము అంటే అహంకారం దించేమని అర్థం. తలెత్తుకు తిరగడం మనకు అలవాటు. తలెత్తుకుని ప్రపంచంలో తిరగాలి కానీ పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. ఎవరి ముందు తల వంచక్కర్లే, పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. అసలు తల వంచడం ఎందుకయ్యా అంటే దీనికి అభినవ శంకర భాష్యంలో చాలా చక్కగా మాట చెప్పారు. ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార. ఇది నమస్కార శబ్దానికి నిర్వచనం. ప్రహ్వభావ, ప్రహ్వభావము అంటే స్వామి నువ్వు మహోన్నతుడివి, నీ ముందు నేనంతయ్యా అంటూ తల వంచడం. అక్కడ తల వంచితే అహంకారం వంగితే అహంకారం కరిగి అహం బ్రహ్మాస్మి అవుతుంది తెలుసుకోండి ఇక్కడ. కానీ ముందు అహం ఈశ్వరార్పణమైతే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. అహాన్ని అర్పించాలి. తన అహాన్ని అర్పిస్తే భక్తి, అహమే బ్రహ్మమని తెలిస్తే జ్ఞానం. అర్పించినది జ్ఞానం ఎక్కడొస్తుందండి? అని అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. తల వంచుట అంటే నమస్కరించుట, నమ్రభావము చూపించుట. నమ్రభావం అనగా పరమేశ్వరుని ఔన్నత్యం తలంచుకోగానే ఒక్కసారి నీకు తెలియకుండానే నువ్వు ఆయన ముందు వంగుతావు. ఆ వంగే భావాని పేరు నమస్కారము. పరమేశ్వరుడు నమస్కారం చూడగానే ప్రసన్నుడైపోతాడు. అదే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే. ధనుస్సు పట్టుకుని విల్లు ఎక్కువ పెట్టి నారికి బాణం పెట్టి అలా నిలబడ్డ రుద్రుడిని చూసి నమస్తే నమస్తే నమః నమః అనగానే ఆయన వెంటనే అఘోర అపాపకాశిని దయానస్తనువా వెంటనే ప్రసన్నుడైపోయి అఘోర రూపంతో, అంటే ప్రసన్నమైన శాంత రూపంతో, ఎంత శాంతం అంటే అంతకు మించిన శాంతం లేదు, శాంతమయ అయినటువంటి రూపంతో కనబడతాడు. అంటే నమస్కారం మాత్రం చేతనే ప్రసన్నుడైపోతున్నాడు ఇక్కడ. అయితే అంతకుముందు కోపంగా ఎందుకున్నాడు? నేను చేసిన తప్పే. ఏమంటే శృతి స్మృతి మమ ఈ వాజ్ఞే, శృతి స్మృతి కూడా నా ఆజ్ఞలు, వాటిని ఉల్లంఘించినప్పుడు వాడి మీద నాకు కోపం వస్తుంది. ప్రభువుగా ఉల్లంఘించిన వాడిని శిక్షించడానికి నేను సిద్ధమవుతాను. అయితే అది ఇప్పుడే కాదు, గత జన్మల నుంచి వచ్చినది ఇప్పుడు అనుభవిస్తున్నాం. సనాతన ధర్మంలో జన్మ సిద్ధాంతం అంగీకరించడం మౌలికం అండి. ఇది
అందుకని ఈ జన్మల్లో కర్మల్లో ఎవడ చూడొచ్చాడు అనేవాడిని మనం చూడొచ్చు దయచేసి. ఎందుకంటే వాటి నుంచే మనం ఇవన్నీ వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు వాటి ఫలం ఇచ్చేవాడుగా నువ్వు కనబడుతున్నావు నాకు. అలా కనబడినప్పుడు నాకు ఒక వేదన గుర్తురాగానే నువ్వు గుర్తొస్తున్నావు. అందుకే కష్టం చాలా గొప్పదే. ఎందుకంటే కష్టం నుంచి బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తావు కనుక భగవంతుడు గుర్తు తెస్తుంది కనుక కష్టం చాలా గొప్పది. అందుకే కుంతీదేవి అంటుంది, నిన్ను గుర్తు చేసే ఆపదలు కూడా సంపదలేనాయన, నిన్ను మరిపించే సంపదలు కూడా ఆపదలేనాయన అంటుంది ఇక్కడ కృష్ణునితో. అది మరువరాదు. అందుకే వెంటనే పరమేశ్వరుడు గుర్తు వచ్చి, స్వామి ఇది నీ ప్రయోగమే, నీ నిర్వాకమే, అనుగ్రహించవయ్యా అంటే వెంటనే ప్రసన్నుడవుతున్నాడు పరమేశ్వరుడు. మొదటి మంత్రంలో నమః నమః అనగానే రెండో మంత్రంలో శంతమయ గిరిశంతాభిజాకృషి, ఎంత ప్రసన్నుడైపోయాడండి. అలా ప్రసన్నం చేసుకుంటున్నాం పరమేశ్వరుని. కనుక స్వామి యొక్క ప్రసన్నమూర్తిని మనం ఇందులో ధ్యానించాలంటే నమస్కారంతో సాధ్యమవుతుంది. నమస్కారానికి ఎన్ని శబ్దాలు చెప్పుకున్నాం. ఇంకా నమః అనే మాటకి అర్థం చెప్తూ పెద్దలు చాలా విశేషంగా చెప్పారు. ముందు నమమ అనే మాట తీసేస్తే నాహం అనే మాటకు కూడా వెళతా ఉన్నాడు ఇక్కడ. నాది కాదు నాది కాదు అని తీసేస్తే నేను కాదని కూడా మాట వస్తుంది చివరికి. ఎందుకంటే నేను అనుకుంటున్న దేహం కూడా నా దేహం అంటున్నావు కదా, మమ దేహం అంటున్నావు కదా, మరి మమ అంతా ఈశ్వరుడికి ఇచ్చేవాడే దేహం కూడా ఇచ్చేసావు, మరి నేనెక్కడున్నా? దేహము, ప్రాణము, బుద్ధి, ఇంద్రియాలు ఇన్నిటి అంటి పెట్టుకుంటుంది అహంకారం అనేటువంటిది. నా దేహం, నా ఆలోచన, నా బుద్ధి, నా ప్రాణాలు, నా ఇంద్రియాలు ఇన్నిట్టంటి మిచ్చుకున్నటువంటి అహం వదిలేయడం అంటే మమలు ఇవ్వడమే. ఇవన్నీ మమలు ఇచ్చేస్తే ఇంకేం మిగిలవు అహం, అది మాత్రమే ఎవరిది, అది కూడా ఆయనే. అందుకే ముందు మమ ఇస్తే తర్వాత అహం కూడా సమర్పిస్తావు. అందుకే మమ అనుకున్న లోకాలన్నీ ఇచ్చేసాడు బలిచక్రవర్తి. మమ అనుకున్న పై లోకాలు కింద లోకాలు 2 అడుగులకు అయిపోయాయి. ఇంకో అడుగు మిగిలిందంటే ఓ మమ 2టికి అయిపోయింది కనుక 3వ అడుగు అహం అన్నాడు ఆయన ఇక్కడ. అహంకారాన్ని ఇచ్చేశాడు. అప్పుడు సంపూర్ణముని పూజ అయింది. బలి అంటే సమర్పణం. సంపూర్ణ సమర్పణ. మమ అనుకున్న లోకాలు ఇవ్వడంతో సరిపోలేదు, అహం అనుకున్నటువంటి తనను తాను ఇచ్చుకున్నాడు. ముందు తనవి ఇచ్చుకోవాలి, తర్వాత తనను ఇచ్చుకోవాలి. ఈ 2 భగవంతుడికి చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు నీ అహం ఏమైంది? శివుడిది అయిపోయింది. శివుడిది అహం అయితే ఏమంటావు? శివోహం అంటే ఇక్కడ. కనుక నమః అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పబడే మహావాక్యములైనటువంటి అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యములు అన్వయింపబడుతుంది కనుక రుద్రాయ నమః, దీనికి మించి మంత్రం లేదు పో అన్నాడు ఇక్కడ. రుద్రుడిని ఎందుకు నమస్కరిస్తున్నావు? శివం కోసం నమస్కరిస్తున్నావు. ఎవడైనా శుభం కోసమే నమస్కరిస్తాడు, ఇంక దేనికి నమస్కరిస్తాడండి? శివశబ్దానికి అర్థం శుభం, శాంతం, సుఖం, శుద్ధత, క్షేమం, మోక్షం. ఇవి 6 అర్థాలు. ఈ 6 అక్కర్లేదు అనిపించేది ఏదో ఉందా? ఈ 6 అర్థాలు చెప్పే పదం పేరు శివం. కనుక శివం కోసం నమస్కరిస్తున్నారు, ఆ శివునికి నమస్కరిస్తున్నారు. శివునికై నమస్కారం అనగానే శివమునకై శివునకై. శివమునకై అంటే శుభమునకై, శాంతికై, శుద్ధతకై, క్షేమమునకై. శుభము, శాంతము, క్షేమము స్వరూపం కలిగిన శివునికి నమస్కారం. ఈ 2 కలిపితే ఏమవ్వాలి? శివాయ అయ్యింది. ఇప్పుడు చెప్పిన నమః కలపండి, నమ శివాయ అయింది. ఇదయ్యా పంచాక్షరి మంత్ర విశేషము అన్నాడు. ఇది తెలిస్తే అది తప్ప ఏమీ అక్కర్లేదు అనిపించిందా లేదా? అందుకే ఏ స్వరూపది శివా రుద్రస్య భేషజి, రుద్రుని యొక్క శివ మంగళకరమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అది భేషజి, ఔషధ స్వరూపం. ఔషధం ఎలాగైతే మనల్ని బాధలు పోగొడుతుందో ఆ మంగళకరమైన స్వరూపం కూడా మన యొక్క ఆర్తిని, తాపత్రయాల్ని పోగొడుతుంది. కనుక ఆ పరమేశ్వరుణ్ణి శివరూపంతో నమస్కరిస్తున్నాం. కానీ ఎన్ని చెప్పు, రుద్రుణ్ణి శివం కోసం ప్రార్థించడమే రుద్రం. అంటే ఘోర అఘోర రూపములతో ఉన్న పరమేశ్వరుణ్ణి శివమునియవయ్యా అని అడుగుతున్నాం. ఈ శివశబ్దానికి అర్థం కూడా సాపేక్షం అండి. సాపేక్షం అంటే రిలేటివ్. శుభం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉంటాయి. మొన్ననే చెప్పుకున్నాం. నేను శుభంగా పెళ్లి చేసుకుంటున్నానంటే అనుభవజ్ఞుడు అంటున్నాడు, ఇప్పటికి అలాగే అనుకోనైనా అని. అప్పటికి శుభం కోసం అనుకుంటున్నా, తర్వాత తెలుస్తుందిలే అన్నాడు ఇక్కడ. ఇలాగా శుభం సాపేక్ష శబ్దం. శుభం అంటే ఏమిటని అడిగితే మాత్రం వివేకవంతుడు, శాస్త్రజ్ఞుడు అయిన మేధావి మాత్రం ఒకటే అంటాడు, శివం అంటే, శుభం అంటే కేవలం పరమాత్మయే శుభము, అది పొందడమే శుభం. మోక్షానికి మరొక పేరు శుభం. అది ఎవరి నిర్వచనం? సామాన్యుడి నిర్వచనమా? కాదు, శాస్త్రం తెలిసిన వాడి నిర్వచనం. ఒక రమణ మహర్షి, ఒక సిద్ధ పురుషులు వాళ్ళు అడిగే మాట శివం అంటే పరతత్వమే అంటారు ఇక్కడ. కానీ శివం కోసం నమస్కారం అంటే నాకు పరతత్వం కోసం నమస్కారం, పరతత్వానికి నమస్కారం. మామూలు వాళ్ళు లోకంలో నాకు అశుభాలు పోయి శుభాలు కలగారండి, దానికి నమస్కారం. నువ్వే భావంతో పెట్టు, ఏది ఇచ్చేవాడైనా ఆయనే. లోకంలో నువ్వు అనుకునే శుభాలు కూడా ఆయనే ఇస్తున్నాడు. అత్యంతిక శుభమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు. ఆత్యంతికమనే శబ్దానికి అర్థం దాన్ని మించి మరొకట్లేదు అని అర్థం. లోకంలో ఏ శుభం పొందినా అది తప్ప నాకు ఒక్కటి అక్కర్లేదనేది లేదు. అవునా లేదా? పరిశీలించండి.
అప్పటికి ఆ శుభం జరిగితే చాలు అనుకుంటా, జరిగే మరొకటి వస్తుంది. కానీ ఏది పొందితే మరొకటి పొందనక్కర్లేదో ఆ శుభం అసలు శుభం, దాని పేరు మోక్షం, దాని పేరు కైవల్యం. అదేమిటో అర్థం కానప్పుడు అది అడగగలమా? అర్థమే కాలేదు. దాని తర్వాత దాని సంగతి తర్వాత చూసుకుందాం, ఎప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఈ లోపల ఈ శుభాలన్నీ పొందుదాం అనుకుంటాం, కానీ ఈ శుభమైనా ఆ శుభమైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుంచుకుంటే చాలు. అందుకు పూర్వం రోజుల్లో సామెత ఉండేది, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. ఆ స్పృహ బాగుందండి. ఇల్లు నిండిందంటే ఈశ్వరుడు ఇచ్చాడని ఎప్పుడు స్పృహ ఉండాలి. ఇల్లు నిండిపోతుంది కానీ ఈశ్వరుడు ఇచ్చాడని తెలియదు, అంతా మన నిర్వాహకం అనుకుంటాం. ఆ మన నిర్వాహకం వదిలి అదే నమః. నమః ఒక్కడ అర్థం చేసుకుంటే అహంకారం అరిగిపోతుంది. అహంకారం అరిగిపోతే అహం బ్రహ్మాస్మియే కరిగిపోతుందండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మికి వెళ్ళాలంటే అహం కరగాలి. ఆ కరిగించేదే నమః. మళ్ళీ కరగడం అనే మాట వచ్చింది. కరిగేవాడు కరిగించేవాడు రుద్రుడు. ద్రవతి ద్రావయతి, ద్రవించుట. హృదయం ద్రవించిపోయిందండి అంటూ ఉంటాం. ఇప్పటికీ నీ భాష మర్చిపోలేదు కదా ఎవరైనా. హృదయం ద్రవించిపోయింది. ద్రవించిపోయిందంటే తెలుగులో కరిగిపోయింది, సంస్కృతంలో ద్రవించిపోయింది. హృదయం ద్రవించిపోయిందండి. పరమేశ్వరుడికి మన ఏడుపు చూస్తే హృదయం ద్రవించిపోవాలి, అప్పుడు అనుగ్రహిస్తాడు. అలా చేయాలి, నువ్వు ఏడవాలి. నువ్వు ఎంత ద్రవిస్తే నువ్వు ఏడుస్తావు. కానీ ఏడిపించేవాడు శివుడు, ఏడుపు పోగొట్టేవాడు శివుడు అంటే ఇది అర్థం. ద్రవించిపోవాలట. ద్రవించడం అంటే అర్థం కరిగిపోవడం అంటే. కరిగిపోవడం అంటే బండతనం పోవడం. సామాన్యమా? నీ అహంకారం కరడుగట్టుకుపోయింది. అది కరిగి ఈశ్వరార్పణం అయిపోతే, ఈశ్వర అర్పణమైతే ఈశ్వరుడు అయిపోతావు. దీనికి చిన్న విషయం ఉదాహరణ చెప్పుకోవాలంటే, యజ్ఞం చేస్తున్నామంటే మీరందరూ దాటి చుట్టూ తిరుగుతున్నారు, హోమగుండాల చుట్టూ పొద్దుటి నుంచి. యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి డబ్బా తెచ్చారు. అసలు చలికాలం కదా, ఆ నెయ్యిని పాత్రలో వేశారు, కరిగిపోయింది, బాగా గడ్డ కట్టుకుపోయింది, పేరుకుపోయింది. అది వెయ్యలేరు అగ్నిహోత్రంలో. దానికి ఏం చేస్తారండి? ఎక్కడ? అగ్నిహోత్రం దగ్గరే, మళ్ళీ ఏం అక్కర్లేదు, అగ్నిహోత్రం దగ్గరే కరగబెట్టారు దాన్ని. అలా పెట్టారు అక్కడ. అగ్ని సెగ తగిలి అది క్రమంగా కరిగిపోయింది. కరిగిపోయి ఏం చేశారు? అందులో వేసేశారు. వేయగానే ఆ నెయ్యి ఏమైంది? అగ్ని అయిపోయింది. అవునా లేదా? వేసిన నెయ్యి అగ్ని అయిపోయింది. కలగా నీ అహంకారం పేరుకుపోయింది, గడ్డ కట్టే నెయ్యిలాగైపోయింది. ముందు అది కరగబెట్టంటే ఈశ్వరుడి సెగ తగలాలి నీకు. ఈశ్వరుడి సెగ తగలడం అంటే ఈశ్వర స్పృహ కలగడం, భగవంతుని తలంచుకోవడం, భగవంతుని ధ్యానించడం, ఆయన్ని భావంలోకి రావడం, ఇవన్నీ సెగ తగలడం అండి. ఈశ్వరుడు వచ్చేలేదు, సెగ తగిలిందంతే. ఈ చెప్తున్నంతసేపు కాస్త శివుడు మనసులోకి వచ్చాడా? లేదండి, నాకు మా పక్క వాళ్ళు లేపినప్పుడు వచ్చాడంటే నేనే చెప్పలేను. కానీ శివుడు మనస్సులోకి వచ్చాడంటే శివభావం తగిలింది. శివభావం తగలగానే కరిగిపోవాలండి. ఇక్కడ శివస్మరణ చేసినా, శివకీర్తన చేసినా కరిగిపోవాలి. కరిగిపోవడం కోసమే పూజ, కరిగిపోవడం కోసమే కీర్తన, కరిగిపోవడం కోసమే జపం, కరిగిపోవడం కోసమే శ్రవణం. ఈశ్వరుడి సెగ తగలడం కోసం చేసే ప్రయత్నం పేరు సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఆ సెగ తగలాలి. ఏం సెగ తగలట్లేదంటే నెయ్యిలో లోపలెక్కడో కరిగే లక్షణం ఉంది కనుక సెగ తగిలినా కరుగుతుంది. బండరాయిని పెడితే కరగదు. దానికి ఏం చేస్తాం? ఇక్కడ కరగాలండి, కరగాలి. అందుకే ముందు శివుడి దగ్గర పెట్టు. నిప్పు దగ్గర పెట్టినట్లుగా మనస్సును శివుడి దగ్గర పెట్టు, అప్పుడు సెగ తగులుతుంది. శివుడి దగ్గర పెట్టే పనే కదా ధ్యానం అన్నా, సమాధి అన్నా, ఏదైనా. అలా పెట్టగానే ఏమైంది? సెగ తగిలింది. సెగ తగలగానే మనస్సు కరగడం మొదలైంది. అంటే అహంకారం కరిగింది. కొందరికి ఎంత భగవంతుడి గురించి వింటున్నా స్పందన రాదండి. అదేమిటో మా పక్కవాడు మాత్రం ఆ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాడు ఎంత ధన్యుడేంటి అంటే నిజంగా ధన్యుడండి. పూజలు మీర నడులు కల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు నడిచాగయ్య. అందుకే కంఠావరోధ రోమాంచశ్రుభి పరస్పరం లపమానాహ పావయంతు కులాన్ని పృథివీంచ అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. ధన్యులెవరయ్యా అంటే ఎవరు పరమాత్మ గురించి వింటే చాలు రోమాంచమనే ఘనకంచుకము, ఒళ్ళంతా రోమాంచితమై కనుల ఆనందాశ్రులు రాలుతాయో వాడు ధన్యుడయ్యా అన్నారు. ఇక్కడ బహువిధ పరితోష బాష్పపూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అంటారు ఆదిశంకరులే శివానంద లహరిలో. బహువిధ పరితోష బాష్పపూర, సదాశివ భావనకి నేను నమస్కారం చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. సదాశివ భావన అంటే సెగ తగలడం. శివ భావన తగిలితే ఒక్కసారిగా బహువిధ పరితోష బాష్పపూర, ముందు ఆనందాశ్రులు రాలుతున్నాయి. స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి, ఒళ్ళు పులకించిపోతుంది. ఆ శరీరం గొప్ప శరీరం అయ్యా. అలాగ శరీరాన్ని మనస్సుని చెయ్యగలిగే సదాశివ భావనని నేను శరణు వేడుతున్నాను అన్నారు ఇక్కడ. ఇది సెగ తగలడం అంటే అదంట. దానితో ఏమైంది? అహంకారం కరిగిపోయింది. అలా కరిగిపోయిన అహంకారాన్ని
అప్పుడు శివార్పణం చెయ్యు. అంటే శివభావనతో మనస్సు కరిగిన మనస్సును శివార్పణం చేయాలి. అలాగే పేరుకున్న నెయ్యి అగ్నిహోత్రుడి సెగ తగిలేక కరిగిన తర్వాత అగ్నిహోత్రంలో వేసాక ఇంకా నెయ్యి మిగల్లేదు, అగ్ని అయిపోయింది. కనుక మనసు కరిగి ఈశ్వరార్పణమైతే ఇంకా మనస్సు మిగలదు, శివుడవుతుంది, అది శివోహం అవుతుంది. అది మనోలయమే మోక్షము అనే మాట రమణ మహర్షి చెప్పినటువంటి అంశం. మనస్సు ఒక్కటే కదా ప్రపంచంతోనూ బంధంతోనూ దించింది. ముందు పరమేశ్వర అర్పణం చేయి, తర్వాత పరమేశ్వరుడిగా ఐక్యం చేయి. ముందు అర్పణం, తర్వాత ఐక్యం. అర్పణం భక్తి, ఐక్యం సిద్ధి. తెలుసుకోండి ఇక్కడ. లేదా అర్పణం భక్తి, ఐక్యం ముక్తి. అందుకే భక్తి అనగా అర్పించుట, ముక్తి అనగా ఐక్యముగుట. అర్పించాలన్నా కరిగే లక్షణం లేనివాడు అర్పించలేడు. అందుకే త్యాగయ్య తలచినంతనే నా తనువేమో జల్లు జల్లనేరా అన్నాడు. మనం రామారామ హాయ్ అంట, జల్లంటావా అంటే ఏది అనుభూతేది. కనుక భగవద్భావనతో ఒక్కసారి కరిగిపోయే లక్షణం ఉండాలండి. ఎన్ని విభూతి పిండ్లు పెట్టుకుని రుద్రాక్ష వేసుకుని తెగ తిరిగినా ఇది రావడం మహా కష్టం అండి ఇక్కడ. అందుకే వేగలేచి నీట మునిగి వెలికి భూతి పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే గాని తెలియలేరు రామ భక్తి మార్గమును అని త్యాగయ్య చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని వేషాలు వేసుకున్నా భగవంతుడి గురించి నిద్ర వస్తుంది తప్ప మనస్సు కరగట్లేదంటే మనం భగవంతుడికి చాలా దూరం ఉన్నామని అర్థం. కరిగిపోవాలండి మనస్సు. అలా కరిగించేవాడు రుద్రుడు. అది కరిగించుట ఆయన గురించి ఆలోచిస్తే కరిగిపోము. కరిగిస్తాడు, తనలోకి ఐక్యం చేసుకుంటాడు. అది రుద్ర. ఆయన అగ్నిహోత్రుడు. ఆ రుద్రుడనే అగ్నిహోత్రుడి దగ్గర మనస్సు అనే నేతిని పెట్టు, ఆయన భావనతో ఇది కరుగుతుంది. మళ్ళీ రుద్రార్పణం చెయ్యి, నువ్వు శివోహం అనే స్థితికి వెళతావయ్యా. మొత్తం ఉన్నది. కానీ నమస్కారం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కరిగిపోవడం నమస్కారం, అర్పించడం నమస్కారం. ఇది తెలిసాక ఒక్క నమస్కారం చాలదా? తెలిసి చేస్తే ఆ ఒక్కడ తెలియడం కోసం ఎన్నో చెయ్యాలి. మనం ఏం చేస్తాం? నమః 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 అని 1000 మార్లు అంటే ఒక్కసారైనా దాని అర్థం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. తెలిస్తే నమస్కారం ఎంత గొప్పదో. అందుకే నమో భగవతే రుద్రాయ. రుద్రుడికి నమస్కారం. ఎందుకు నమస్కారం? శివం కోసం నమస్కారం. శివం ఆయనే గనక నమశివాయ. అందుకే రుద్ర శివ ఈ రెండు శబ్దములు అంత విశేషమే. నమశివాయ రుద్రాయ రెండు గొప్ప అవుతున్నాయి. ఆయనే భగవతే రుద్రాయ, భగవానుడైన రుద్రునికి నమస్కారం. నమస్తే అస్తు భగవః అంటున్నా. అక్కడ భగవః అన్న భగవాన్ అన్న ఒకటే అర్థం. ఈ భగవః అనే సంబోధన కూడా రుద్రంలోనే వస్తుంది. రుద్రునికి భగవంతుడనే పేరిట. ఎప్పుడైనా భర్గ అనే శబ్దం వినుంటారు కదా. భర్గుడు అంటే రుద్రుడు అని అర్థం. ఈ మాటని శంకరులే మళ్ళీ సా రసనా తే నయనే తావేవ కర్రౌ సయేవ కృతకృత్య యాయే యౌయో భర్గం భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అన్నారు. భర్గ శివుడికి భర్గుడు, భగవానుడు అని పేరు. అందుకే భగవతే విష్ణు భగవతే రుద్రాయ. ఇప్పుడు రుద్ర శబ్దానికి చెప్పాం, శివ శబ్దానికి కొంత మేరకు చెప్పాం. అయిపోలేదు శివశబ్దం. రుద్రుడికి ఇంత ఉన్నప్పుడు ఆయన స్వరూపిణి శివ శబ్దానికి కూడా తెలుసుకోవాలి కదా. భగవతే శబ్దం గురించి మాట్లాడుతున్నాం. భగవతే భర్గ అంటే భగవానునికి నమస్కారం. అంటే భగవానునికై అనే మాట భగవతే అయ్యింది. భగవాన్ శబ్దం చతుర్థి విభక్తిలో భగవతే అయ్యింది. ఇక్కడ భగవాన్ పరమేశ్వరుని పేరు. అది భర్గ అని గాయత్రి మంత్రంలోనే చెప్పబడుతున్నది. కానీ గాయత్రి మంత్రసేవ్యం నీలగ్రీవం నమామి అంటారు అప్పయ్య దీక్షితులు. గాయత్రి మంత్రంలో భర్గ శబ్దముతో చెప్పబడుతున్నవాడు రుద్రుడు. అదే భర్గోదేవస్య రుద్రాత్మనే అని చేస్తారు గాయత్రి చేసేటప్పుడు. చేసేవాళ్ళకి అలవాటు ఉంటాయి. భర్గుని నేను ఉపాసిస్తున్నాను, అది దానిలో ప్రధాన భావం. ఎవరిని ఉపాసిస్తున్నావు? ధీమహి వరేణ్యం శ్రేష్టమైన తేజస్సుడు భర్గ. భర్గ అంటే భగము కలవాడు భర్గుడు అని అర్థం. భగమనే మాటకి సర్వైశ్వర్యములు అని అర్థం. సర్వైశ్వర్యములు కలిపి భగ శబ్దం. కనుక సర్వైశ్వర్య సంపన్నుడు ఎవడు? వాడు భగవానుడు. ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యములు కలవాడిని ఈశ్వరుడు అంటారు. జగత్తంతా ఆయన ఐశ్వర్యమే. ఐశ్వర్యములు ఆయన, ఐశ్వర్యములు ఆయనవి రెండు. సూర్యుడికి కాంతి ఐశ్వర్యం, జలమునకు దాహం పోగొట్టే
విష్ణు. ఐశ్వర్యములు కలవాడు, భగశబ్దానికి అర్థం ఐశ్వర్యములు ఒక అర్థం. సర్వైశ్వర్యములు ఎవడి దగ్గర ఉన్నాయో వాడు భగవాన్ అనాలి. అందుకే భగవతే వాసుదేవాయ, భగవతే రుద్రాయ అన్న రెండూ ఒకటే, ఎందుకంటే ఒకటే ఈశ్వరుడు కదా వాడు. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యములు కలవాడు అని అర్థం. ఐశ్వర్యములను ఆయనవి, ఐశ్వర్యములు ఆయనే, ఐశ్వర్యములు ఆయన వద్ద ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే కాంతి కలవాడు అని సూర్యుని అన్న, కాంతి సూర్యుడిని ఎలా తెలుసుకుంటున్నారో ఐశ్వర్యములన్నీ కలవాడు, ఐశ్వర్యములు ఆయన. అది ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్య స్వరూపుడు, ఐశ్వర్య సంపన్నుడు, రెండు భావములు ఇక్కడ. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. అలాగే సర్వైశ్వర్యముల్లో గొప్ప ఐశ్వర్యం అంటే జ్ఞానం. అది భగవాన్ అంటే జ్ఞానవాన్ అని కూడా అర్థం. పైగా తేజస్సు, ఇన్ని విశేషములు ఉన్నాయి. ఇంకోటి భగము అంటే ప్రకృతి అని అర్థం అండి. ఇక్కడ ప్రకృతి, ఈ ప్రకృతిలో పరమేశ్వరుడు తన శక్తిని ప్రసరింపజేసి విస్తరింపజేస్తున్నాడు. కనుక భం వృద్ధిం గచ్చతీత్యర్థ అన్నాడు ఇక్కడ. భగ అనే శబ్దానికి వృద్ధి పొందునది అని అర్థం ఇక్కడ. కనుక విశ్వం లక్షణం ఏంటంటే క్రమక్రమంగా పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుతూ వెళ్ళే లక్షణం కలిగినటువంటి భగము ఎవరి అధీనంలో ఉందో, ఎవరి వలన జరుగుతోందో వాడిని భర్గుడు అన్నారు. కానీ భర్గుడు అన్న భగవాన్ అన్న ఒకటే. పైగా అలా సర్వైశ్వర్యములు ఎవడో వాడిస్తేనే మనకు ఏవైనా లభిస్తాయి, అంతే కదా. మధుర పదార్థం ఒక ఐశ్వర్యం, అది నోటితో మనం పొందుతున్నాం. కనుక నోటికి రుచి అయినటువంటి ఆహారం, కడుపుకి శక్తినిచ్చే ఆహారం ఐశ్వర్యమే. కంటికి ఒక అందమైనటువంటి దృశ్యం ఐశ్వర్యమే. ఇలా విశ్వంలో నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఐశ్వర్యములే. ఒప్పుకుంటున్నారా లేదా? అయితే ఇక్కడ ఒక్క మాట ఉన్నదండి. ఇవన్నీ అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ ఐశ్వర్యాలు అంటున్నారు. ఇవి వేటితో అనుభవిస్తున్నామో అవి ఐశ్వర్యములు కావా? చెప్పండి. ఉదాహరణకి మంచి దృశ్యం ఐశ్వర్యం అన్నాం, కానీ దృశ్యం చూసే కన్ను, అదే అదే అసలు ఐశ్వర్యం. అది దృశ్యం పోయినా పర్వాలేదు, కన్ను ఉంటే చాలు అంటామా లేదా? కన్ను అంటే అనుభవింపబడే పదార్థం ఎంత గొప్పదో అనుభవించే శక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. ఆ శక్తి క్షీణిస్తే ఎంత బాధ అండి. ఏంటంటే వినబట్టలేదు అనే పరిస్థితి రాకూడదు. శబ్దం గొప్పదే కావచ్చు, వినే శక్తి చెవికుండాలి. ఇప్పుడు ఐశ్వర్యం రెండు చోట్ల ఉంది. నువ్వు అనుభవించే పదార్థములు ఎందున్నది, అనుభవించే శక్తిగా ఉన్నది. ఎక్కడుంది? మనలోనుంది. కానీ ఐశ్వర్యం బయట ఉండడమే కాదు, నీ లోపల ఉన్నది ఇక్కడ. అలా మీరు చెప్పింది అర్థమైందండి. అర్థమవడం ఒక ఐశ్వర్యం. బుద్ధికి ఉండవలసిన శక్తి, బోధపరచకూడదే బుద్ధి. కనుక దేని స్వాభావిక శక్తి దానికి ఐశ్వర్యం. దేని స్వాభావిక, ఈ పదం పెట్టుకోండి. ఎందుకంటే స్వాభావిక అంటే మీరు నేను తయారు చేయలేనిది. ఇది తెలుసుకుంటే చాలు. వచ్చిన ఇంద్రియాలను వాడుకుంటున్నాం కానీ తయారు చేసి వాడుకోవట్లేదు. ఇదొక్కటి తెలిస్తే చాలు. ఆ శక్తిగా ఆయన ఉన్నాడు. అందుకే విత్రుడా అయితే నువ్వేం చేయలేవు. నేను చూశానంటే అంటావే, చూసే శక్తి పోతే. ఎంతమంది ఒక వయస్సు వరకు చక్కగా ఇంద్రియాలు పనిచేస్తున్నా తర్వాత పని చేయకపోవడం ప్రారంభించక వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? బాధపడ్డం తప్ప. కనుక ఆ శక్తులు ఎవరిచ్చారు? బయట ఎవడిచ్చాడో లోపల వాడి ఇచ్చాడు. కనుక ఈశ్వరుడు ఎలా నిండి ఉన్నాడో చూడండి. ఇవన్నీ తెలిసాక అని ఏమిమ్మని అడుగుతామండి? ఇన్ని ఇచ్చిన వాడిని ఏమిమ్మని అడుగుతాం? ఒక్కడి చేస్తాం. ఇన్ని ఇచ్చినందుకు నీకు నమస్కారం అయ్యా అంటాం. అదే నమో భగవతే రుద్రాయ. ఏదో ఇవ్వవయ్యా అని కాకుండా ఇన్ని ఇచ్చేవయ్యా అని చేసే నమస్కారం అసలు నమస్కారం అవుతుందని ఇక్కడ. ఇలా తెలుస్తుంటే ఈశ్వర కారుణ్యం మీరు ప్రతి చోట అనుభవించవచ్చు. ఈ భావం వృద్ధి చేసుకుంటే ప్రతి చోట ఈశ్వర కారుణ్యం అనుభవించాం. మనం సాధారణంగా ఏమి ఇవ్వలేదో చూస్తూ ఉంటాం, కంప్లైంట్. ఏమి ఇచ్చాడో చూడడం మొదలు పెడితే ఇంకా అడగం, కన్నీరు కడిచి నమస్కారం చేస్తాం. ఇన్ని ఇచ్చేవయ్యా స్వామి నువ్వు అంటాం. ఆ నమస్కారం గొప్పదండి ఈశ్వరుడికి చేసేది. అందుకే రుద్రుడుగా ఈ విశ్వమంతా నిండిపోయి ఇంత ఐశ్వర్యం ఇచ్చిన పరమేశ్వరా నీకు నమస్కారము అంటే ధృతం వెంటనే అనుగ్రహిస్తాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే రుద్ర. కనుక ఇలా తెలిసి చేయాలి నమస్కారం, ఈ భావనతో చేయగలగాలి. ఇలాంటి అద్భుతమైన భావం నమస్కారంలో ఉంది గనక నమస్కార బాహుళ్యం ఇంత విశేషం కనబడుతున్నది. అందుకు అలాంటి రుద్రుణ్ణి ఎల్లవేళ నమస్కరించుకోవయ్యా చాలు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఐశ్వర్యములు అనుభవించేది ప్రపంచం నుంచి గనక, ఐశ్వర్యములు నీలో ఉన్నాయి గనక ఐశ్వర్యములను ఆయన ఇచ్చాడని స్పృహ ఆ రుద్ర శబ్దం ద్వారా మనకు కలగాలి. అందుకే నిత్యం రుద్రార్చన చేయాలి అన్నాడు ఇక్కడ. ఏ రోజు సుదినం అంటే ఏ రోజు శివార్చన చేసేమో ఆ రోజు సుదినం. శివార్చన లేకుండా బ్రతుకు గడిచిందంటే వ్యర్థము. సార్థకం కావాలంటే శివార్చన చేయాలి. అది శరీరంతో చేస్తే పూజ, మనస్సుతో చేస్తే స్మరణ, వాక్కుతో చేస్తే స్తోత్రము జపం అవుతున్నది. మూడింటితో చేయి, మూడింటిని ఆయనకి సమర్పణ చేయి, అలా ఆరాధించు. అందుకే నిత్యం శివార్చన చేయవయ్యా. అలా శివార్చన చేసిన వాడిది నిజమైన జీవితం. అందుకే అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది కురుక్షేత్రంలో. ఆ యుద్ధంలో అశ్వత్థామ ప్రయోగించినటువంటి భయంకరమైన అస్త్రాలని పాండవులు ఎదుర్కోగలిగారు.
దానికి కారణం కృష్ణార్జునులు. అందులో కృష్ణుడే అసలైనటువంటి కారణం. మొత్తానికి విజయం అంతా విజయుడిదే అయ్యింది. అశ్వత్థామ ఆ సమయంలో దెబ్బతినేశాడు. నా అస్త్రాలన్నీ ఇలా వ్యర్థం లేకపోయామని వెళ్ళిపోతున్నాడు. వెళుతుంటే ఆయన కనబడ్డాడు వ్యాస భగవానుడు. కనబడిన వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశాడు, నా అస్త్రాలు ఏమిటి ఇంత వ్యర్థమైపోయాయి అని. ఏమిటి కారణం అంటే కృష్ణుడు అయ్యా అన్నాడు. ఎలా సాధించగలిగారంటే వాళ్ళు శివార్చన పరాయణులు కదా అన్నట్టు. ఇక్కడ ఆశ్చర్యం అండి. నేను శివార్చన పరాయణుని కదా అన్నాడు ఈయన వెంటనే. వాళ్ళు శివార్చన పరాయణులే, ఆయన కాదా? నేను కదా అంటే నీకు లింగార్చన లేదయ్యా అందువల్ల అన్నాడు. ఇక్కడ ఆయన లింగార్చన చేశాడు కదా అందుకు అన్నాడు. లింగార్చన అంటే శివుణ్ణి మన రూపములతో ఎంత ఆరాధించినా లింగముగా ఆరాధించడం చాలా విశేషమయ్యా అన్నాడు. లింగం అంటే అన్ని రూపాలకి ఏది మూలమో అది లింగం. ఇన్ని రూపాలుగా వచ్చినటువంటి శివుడు ఏ రూపం లేనివాడని తెలుసుకోవడానికి లింగార్చన అని చెప్పారు. అది కాదయ్యా, లింగార్చన అంటే మరొక అర్థం ఉంది. ఇది చాలా ముఖ్యమండి లింగార్చన శబ్దానికి. అక్కడ ద్రోణపర్వంలో వ్యాసులు వారు చెప్పినటువంటి మాట లింగార్చనకు అర్థం ఇది. ఎందుకంటే అప్పుడు అశ్వత్థామ చేసింది శివలింగార్చనే, ఎవరైనా లింగాన్ని పూజిస్తారు. కానీ లింగార్చన చెయ్యవయ్యా అని ఎందుకన్నాడు? ఈ విషయంలో ఆలోచించాలి. శరీరంలో మనం చూస్తున్న స్థూల శరీరం కాకుండా రెండవది ఉంది లింగ శరీరం. ఈ మాట కాస్త శాస్త్రంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసింది. లింగం అంటే సూక్ష్మమనే అర్థం. ప్రధానంగా మనం చూస్తున్నవి స్థూలేంద్రియములండి, స్థూల శరీరం ఇది అందరికీ ఉంది. లింగ శరీరం లోపల ఉంటుంది. దీని సూక్ష్మ కారణ శరీరాలు కలిపి లింగ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటో కాదు, మీరు కన్ను చూపిస్తారే, కంటిలో చూసే శక్తి లింగం. అది లోపలికి లీనమైతేనే కన్ను పనిచేస్తుంది. ఆ శక్తి పోతే కన్ను పనిచేయదు. చూడ్డానికి గోళికాయల్లో ఉంటాయి, కానీ పని చేయాలంటే అందులో శక్తి ప్రవేశించాలి. చూసే శక్తి కంటిలో ఉంటే కన్ను పనిచేస్తుంది. వినే శక్తి చెవిలోకి వెళితే చెవి పనిచేస్తుంది. ఇక్కడ వెళితే ప్రవేశిస్తే నేను అన్నానే అదే లీనమైతే అని అర్థం ఇక్కడ. కనుక ఆయా కనబడే స్థూలేంద్రియాల్లో అంతర్గతంగా నీకు ఒక శక్తి లోపల లీనమైతే నీది పనిచేస్తుంది. అది లోపలికి లాగేసుకుంటే పని చేయట్లేదు. కనుక లోపల ఉన్న శరీరం పేరేమిటి? లింగ శరీరం. చూసే శక్తి, వినే శక్తి, అనే శక్తి, తినే శక్తి, కదిలే శక్తి, పట్టే శక్తి, ఇవన్నీ లోపల ఉంటాయి సూక్ష్మముగా. ఇంద్రియములన్నీ సూక్ష్మేంద్రియములుగా ఉంటాయి. అలాగే లోపల అంతఃకరణం కూడా అందులో ఉంటుంది. ప్రాణం శక్తి కూడా మూలం కూడా అందులో ఉంటుంది సూక్ష్మముగా. కానీ కనబడే స్థూల శరీరానికి కావలసినవన్నీ సూక్ష్మముగా ఉండే దాని పేరు లింగం. ఆ లింగమును ఈశ్వరునికి అర్పించడమే లింగార్చన అన్నాడు. ఇక్కడ ఇది లింగ శరీరంతో చేసే అర్చన లింగార్చన. లింగాన్ని పూజించడం లింగార్చన అర్థం తీసేయక్కర్లేదు, కానీ అర్థం కలుపుకోవాలి. ఇక్కడ అలా చేయగలగాలి. అలా చేశారయ్యే వాళ్ళు లింగార్చన చేశారు. అందుకే ఆ శివుణ్ణి శతరుద్రియంతో ప్రార్థన చేయి, నువ్వు ధన్యుడు అవుతావు అనే మాటని అక్కడ వ్యాసుడు అశ్వత్థామకు చెప్పినట్టు చెప్తారు. అదైనా కొంతసేపటికి అర్జునుడు వస్తాడు. అర్జునుడు వస్తే వ్యాస భగవానుడు రుద్రుడి మహిమనంతటినీ తెలియజేస్తాడు. ఇక్కడ ఆ మహిమ అర్జునుడికి ఒక విధంగా కృష్ణుడే తెలియజేశాడు. ఎలా అంటే ఎప్పుడైతే అభిమన్యుడు సంహరింపబడ్డాడో అప్పుడు అర్జునుడికి చాలా బాధ కలిగింది. దీనికి ప్రధాన కారణం జయద్రథుడు, వాడి వల్ల. ఎందుకంటే లోపలికి వ్యూహంలోకి చొచ్చుకు వెళ్ళడానికి అభిమన్యుడిని పంపించి ఆ వెనకాల కూడా పాండవులు వెళదాం అనుకున్నారు. అది ప్రణాళిక. కానీ పాండవులు వెళుతూ ఉంటే అడ్డుపడ్డాడు జయద్రథుడు. అలా ఒక్క రోజుకు మాత్రమే అడ్డుపడే శక్తి తపశ్చేత ఆయన పొందాడు. కనుకని పాండవుల్లో అర్జునుడు, కృష్ణుడు వేరే చోట యుద్ధానుకున్న సమయంలో మిగిలిన నలుగురు అభిమన్యుడి ద్వారా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అభిమన్యుడిని పద్మవ్యూహం ఛేదించడానికి పంపించి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటే అప్పుడు అడ్డుకున్నాడు జయద్రథుడు వచ్చి. అది జయద్రథుడు అడ్డుకున్నాడు, కానీ సైంధవుడిలో అడ్డం పడ్డాడండి అనే మాట వచ్చింది. మన బ్రతుకు నిండా రామాయణ భారతాలు సామెతలి నిండిపోయాయండి. ఇప్పటికీ వాడుతున్న జాతి కొంత మిగిలింది. మనం చదివిస్తున్న చదువు వల్ల, భాషను దూరం చేయడం వల్ల కలిపురుషుడు బాగా వాడుకున్నాడు, ఏమీ మిగలకుండా. సైంధవుడిలో అడ్డపడ్డాడు అని మాట వింటారు కదా. జయద్రథుడికి మరో పేరు సైంధవుడు, సింధు దేశానికి రాజు గనక అడ్డపడ్డాడు. వాళ్ళ పాండవుల్లో ఎవరిని అడ్డుకోవడమన్నా సామాన్యం కాదు. అతడు ఒకానొక ఉపాసన చేయడం వల్ల ఆయనకు లభించింది. ఇక్కడ అతనికి అదొక్క అడ్డుపడడానికి మాత్రమే శక్తి ఉంది. అడ్డుపడ్డాడు. దాంతో వీళ్ళెవరూ లోపలికి వెళ్ళలేపారు. ఇది తెలియక మన వాళ్ళు ఏమంటారంటే లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియదు అభిమన్యుడికి. ఇవన్నీ తప్పుడు మాటలు, ఇదేం భారతంలో లేవు. ఛేదించడం అనుకుంటే అభిమన్యుడికి తెలుసు. అతను ఛేదించాడు. దాన్ని అనుసరించి వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్న లోపల అడ్డుపడ్డాడు వాడు. దాంతో వీళ్ళు లోపలికి ఎప్పుడైతే వెళ్ళలేపారో అభిమన్యుడు వాళ్ళందరి చేత ఎంత గడగల్లాడించాడు అందరికీ తెలుసు. చిట్ట చివరికి కర్ణాదులు చేసిన దుర్మార్గం వల్ల అభిమన్యుడు మరణించాడు. తర్వాత సాయంకాలం అయ్యేటప్పుడు కృష్ణార్జునులు వచ్చారు. వార్త తెలిసింది. చాలా బాధపడ్డాడు అర్జునుడు, పుత్రశోకంతో బాధపడుతున్నాడు. దాంతో శపథం చేశాడు,
మరునాడు సూర్యోదయం లోపల సంహరిస్తానని గట్టి పంతం పట్టాడు ఆయన. ప్రతిజ్ఞ బట్టి వచ్చేసాడు. సామాన్యమా? ద్రోణ, కర్ణ ఇత్యాదులతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సైన్యంలో, అస్త్ర సంపన్నమైన సైన్యంలో వాళ్ళ చేత రక్షింపబడుతున్న సైంధవుణ్ణి అంత శీఘ్రంగా నేను సంహరిస్తానని ప్రతిజ్ఞ పట్టాడే అర్జునుడు. కృష్ణుడు అడుగుతాడు, ఏ ధైర్యంతో అలా పనిచేసేవి అంటే, నువ్వున్నావని ధైర్యంతోనయ్యా అన్నాడు. భలే అన్నాడు ఇక్కడ. ఆయన నువ్వున్నావని ధైర్యంతో చేస్తున్నానంటే తప్పకుండా ఉంటాడండి. నువ్వున్నావని ధైర్యంతో ఏది చేసినా భగవంతుడు మనతో ఉంటాడు. ఆ నిశ్చయ స్థితి ఉన్నవాడు భక్తుడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు. కనుక అటువైపు భక్తి ఉందండి, ఇటు భయం ఉందంటే ఏదో ఒకటి ఉందని అర్థం. ఖచ్చితంగా భయం ఉందని అర్థం. రెండు కలిసి ఉండవు. వెలుగు చీకటి కలిసి ఉండవు. భయము భక్తి కలిసి ఉండవు. అయితే భయం భక్తి లేదా అని కొందరు అంటారు. భక్తితో కూడిన భయం ఏంటంటే అధర్మం చేయడానికి జంకడం భయం, హెల్దీ ఫియర్, అది ఉండాలి. కానీ ఏమైపోతుందని భయం భక్తికి ఉండదు. ఎంత చక్కగా నువ్వున్నామని ధైర్యంతో ఉన్నానంటే సరే అయితే పద అన్నాడు. ఇంకా గుడారాల్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాత్రి పడుకునే ముందు కూడా అక్కడున్న ధనుస్సులు బాణములు పెట్టి కృష్ణుని కూర్చోబెట్టి శివార్చన చేశాడు అర్జునుడు. అంటే ప్రతిరోజు డైలీ రొటీన్ అది. ఆ శివుణ్ణి పూజిస్తూ అక్కడ కృష్ణుడు కూర్చుని ఉన్నప్పుడు శివుణ్ణి పూజిస్తూ కృష్ణుడి మీద కూడా పువ్వులు వేసేటండి. ఇక్కడ ఆశ్చర్యం. తర్వాత కృష్ణ పరమాత్మ, ఇంకా నీ గుడారంలో నువ్వు నిద్రించు, నా గుడారంలోకి నేను వెళతాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కృష్ణుడు అక్కడ తన పరివారంతో మాట్లాడుతూ అర్జునుడి గురించి చక్కగా మాట్లాడుతూ కూర్చున్నట్ట. ఈ లోపల అర్జునుడు హాయిగా నిద్రపోయాడు. కృష్ణుడు నన్ను ధీమా, మరుసటి రోజు యుద్ధంలో సిద్ధమం కావాలి. కానీ ధీమాగా నిద్రపోతుంటే కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించారు. అర్జునుడు గుడారంలోకి రా అని చేయి పట్టి లాగేట. ఇది లాగుతున్నది అర్జునుడు స్థూల శరీరం అక్కడే నిద్రించింది. అతను సూక్ష్మ శరీరాన్ని తీశాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆ క్షణంలో లోకాలోకాలు దాటి తీసుకెళ్తున్నాడు. ఆ యుద్ధభూమి నుంచి ఒక్కొక్క లోకాలోకాలు దాటుతూ క్రమంగా కైలాస పర్వతానికి చేరుకున్నారు. ఆ కైలాస పర్వతం దగ్గర వాళ్ళు మహాపురుషుడిని చూశారు అని వర్ణిస్తారు ఇక్కడ. ఆ మహాపురుషుడిదిగో ఈ మహాపురుషుడే కూర్చుని ఉన్నాడు. సత్వభూషితుడై, నీలకంఠుడై, చంద్రలేఖా శేఖరుడై, జటాధారి అయినటువంటి పరమేశ్వరుడు ఉమాసహితుడై కూర్చుని ఉండగా వెంటనే వీరిరువురు కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోయిలించి రుద్ర నమక మంత్రాన్ని చదివారు, శతరుద్రియాన్ని చదివారు అని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి మీరిద్దరు ఇలా వచ్చారన్నట్టు ఆయన. అంటే ఇతరుకు ఇదివరకు నువ్వు పాశుపతాస్త్రాన్ని ఇచ్చావు, అది నీ ద్వారా స్వీకరించాలి ఇతరు అన్నాడు ఇక్కడ. అయితే అక్కడ ఉన్న కాసారం ఉంది, సరోవరం, అక్కడున్నాయి, వాటిని తీసుకోండి అన్నారు. అప్పుడు తిన్నగా అక్కడికి వెళ్ళారు ఉభయులు కూడా. వెళ్ళేటప్పటికి ఆ సరస్సులో ఆ పాశుపతాస్త్రం భయంకరమైన సర్పముగా పడగలు విప్పార్చి జ్వాలలు వెజ్జల్లుతూ కనబడుతుంది ఇక్కడ. అంత తీవ్రంగా ఉన్నది. ఎలా తీసుకుంటాడండి దాని నుంచి? వెంటనే ఉభయులు అక్కడ కూర్చుని శతరుద్రియం చేశాడండి ఇక్కడ. అప్పుడు జ్వాలలు వెదజల్లుతూ ఉగ్రంగా కనబడుతున్నటువంటి అస్త్రం ప్రసన్నమైపోయింది వెంటనే. అదే నమస్తే రుద్రమన్యవే అనేది క్రమంగా ప్రసన్నమై అఘోరమై కనబడగానే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి స్వయంగా దాన్ని అందించారు అర్జునుడికి. ఇస్తూ ఎలా ప్రయోగించాలో చెప్తున్నట్టు పక్కన కూర్చుని శివుడు చెప్తూ ఉండగా ఒక్కసారి మెలకు వచ్చింది అర్జునుడికి. అంటే నిద్రపోవడం, నిద్ర నుంచి కల రావడం కాదు ఇది. ఆ నిద్రతో సూక్ష్మ శరీరాన్ని కైలాసానికి తీసుకువెళ్ళి కృష్ణుడు అనుగ్రహం అందించారట. ఇది అద్భుతమైన అంశం. అక్కడ శివుణ్ణి ప్రసన్నం చేసుకుని అస్త్రాన్ని ప్రసన్నం చేసుకోవడం ధన్వనే. అలాగే నమస్వాయుధాయ, ఆయుధాలకు నమస్కారం. ఎందుకు చేస్తున్నావు? ఇషవే నమః, బాణానికి నమస్కారం, ధనుస్కి నమస్కారం, హేతయే నీ కత్తికి నమస్కారం. శివుని ఆయుధాలన్నిటికీ నమస్కారం చేశారు అక్కడ. ఆ ఆయుధాలు పాశుపత ఆయుధములు భక్తుల రక్షణ కోసం ఉన్నాయి, దుష్టుల్ని శిక్షించడానికి ఉన్నాయి. దుష్టుల్ని శిక్షించేటప్పుడు ఘోరములుగా ఉన్నాయి, భక్తుల్ని రక్షించేటప్పుడు అఘోరములుగా ఉన్నాయి. అదే పరమేశ్వరుడు శూలం ఎందుకు పట్టుకుంటాడండి? శూలం పట్టుకోకపోతే మనకు నచ్చదు, ధనుస్సు రాముడు పట్టుకోకపోతే తోచదు. కనుక శివుడు ఆయుధాలు ఎన్నున్నాయో లెక్కలేనిన్ని. అవి సహస్రాయుధాయ, వేల కొలది ఆయుధాలు ఉన్నాయి. ఒకటి శూలం, పినాకం, ఇంకా చాలా చాలా చెప్పారు. పాశుపతాస్త్రం, ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దేవత. మామూలు ఇన్స్ట్రుమెంట్స్ కావు అవి, ఒక్కొక్కటి దేవత. శూలానికి ఒక మంత్రం ఉంది. శూల దేవత ఎలా సాక్షాత్కరిస్తుంది, పాశుపతాస్త్ర దేవత ఎలా ఉంటుంది, పరశు దేవత ఎలా ఉంటుందో, పినాకం అనే దేవత, పినాకం అంటే ధనుస్సు, శివుని ధనుస్సు పేరు. వీటన్నిటికీ దేవతలు ఉన్నారు. అందుకే ఆయుధాన్ని తలంచుకుంటే చాలు మనం ధన్యులమవుతాం. ఎందుకంటే ఆయుధములు పరమేశ్వరుడి యొక్క లీలాశక్తి ధరించిన రూపాలు. అందుకే ఆయుధాలకు కూడా నమస్కారం చేస్తున్నాం. ఆయుధములు ప్రసన్నమవుతాయి. అయితే ఆయుధం పరమేశ్వరుడు పట్టుకుంటే మనకు ధైర్యం.
రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటే బాగుంటుందండి. అవునా లేదా? మన పక్కన బాడీ గార్డ్ని పెట్టుకుంటేనే ఆయుధం ఉండాలంటాం. వాడు ఇవాళ ఖాళీగా వస్తే మనకు భయం. అందుకే పక్కన వాడి చేతిలో ఆయుధం ఉంటే మనకు ధైర్యం. రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటే ధైర్యం. శివుడు రక్షించేవాడు కనుక ఆయన చేతిలో ఆయుధం మంచిది. ఎందుకంటే మనల్ని బాధించేవాటి శిక్షిస్తాడు కనుక. కనుక 2 లక్షణాలు ఉన్నాయా లేదా ఆయుధానికి? దుష్టుని శిక్షించేవి అవే, శిష్టుని రక్షించేవే కనుక. శిక్షించేటప్పుడు ఘోరములు, రక్షించేటప్పుడు అఘోరములు. అదే మళ్ళీ. అందుకని ఆయుధాలు పక్కన పెడేసి రావయ్యా అనకూడదు. ఆయుధాలతో రావయ్యా, అయితే వాటిని మా మీద ప్రయోగించకయ్యా, ప్రయోగించడానికి సిద్ధపడినా వెనక్కి తీసేవయ్యా. ఇవేనండి పరాచీన ముఖాకృధి రుద్రభావం. పరాచీన అంటే వెనక్కి తీసేయి, అది అంతే కదా. మా మీద వేసే బాణములు ములుకులు తీసేయి, మాకు షార్ప్గా ఉండకూడదు, గుచ్చుకోకూడదు. శత్రువుల మీద, వాళ్ళ మీద ప్రయోగించు. అస్మన్ నిధేహితం, అరే శత్రువుని యందు వాటిని నిక్షేపించు అడిగారు. ఇక్కడ శత్రువులు అంటే ఎవరు? మొత్తం లిస్టు రాసుకుని వెళ్దానండి శివుడి దగ్గరికి. ఒకటే ధర్మానికి, క్షేమానికి, సాధనకి ప్రతికూలములే శత్రువులు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని అవేమిటో మీరు పరిశీలించుకోండి. ఇక్కడ అవి లోపల బయట ఎవరు కనబడతారు వీళ్ళు. కనుక వీటన్నిటిని నిర్మూలించాలంటే ఈశ్వరుడు నిర్మించాలి. అందుకే మీ దేవుళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎందుకుంటాయంటే దేవుళ్ళు కనుక. ఆయుధాలు ఉన్న వాళ్ళే దేవుళ్ళు. తెలుసుకోండి. ఇక్కడ మా తల్లి దుర్గమ్మ చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా శివుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా విష్ణువు చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే రక్షణకి అవి సంకేతములు. రక్షించేది ఎందుకంటే నీ ప్రగతికి అవరోధాలుగా ఉన్న వాటిని శిక్షించే శక్తి కూడా పట్టుకున్నది. రక్షా శిక్ష అనబడే 2 శక్తులను చూపిస్తున్నటువంటి ఘోర రూపమైన ఆయుధములకు కూడా నమస్కారములు. ఆయుధముల యందు ప్రయోగింపబడుతున్న శక్తి ఈశ్వరుని శక్తి, ఆయుధ శక్తి కాదు. అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆయుధములకు నమస్కారం అంటే తద్వారా ఉన్న ఈశ్వరుని శక్తికే మనం నమస్కరిస్తున్నాం. అందుకే ఆయుధములకు కూడా నమస్కరించడం శాస్త్రంలో ఉంది. విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి, పాంచజన్యానికి మంత్రాలు లేవా? వాటికి ఉపాసనలు ఉన్నాయి. అలాగే శివస్థుతిలో ఇవి కూడా ప్రధానములుగా మనకు గోచరిస్తాయి. అలాంటి ఆయుధములు మనల్ని రక్షిస్తుంటాయి. అలా పరమేశ్వరుడు ఆయుధములతో కనబడగానే అవన్నీ అభయస్వరూపాలుగానే గోచరిస్తున్నాయి. అందుకే ఆయుధ నమస్కారం, ఆయుధములు ధరించిన వాడికి నమస్కారం, 2 మనం చేస్తున్నాం ఇక్కడ ఆయుధ శక్తులకి. ఇలా పరమేశ్వరుడికి నమస్కరించి ప్రసన్నం చేసుకున్నాక ఆయుధములు కూడా అనుగ్రహ స్వరూపాలు అవుతున్నాయి. శూలం పట్టుకుంటాట ఆయన. ఇప్పుడు తెలుసా మీకు? శూలాయుధుడు శివుడు అనగానే శూలం మనకు బాగా గుర్తొస్తుంది. ధనుస్సు అని శాస్త్రం వర్ణించింది, కానీ సామాన్యుడికి పెద్ద తెలియవు. శూలకరుడే ఆయన ప్రధానంగా. శూలము అనే మాటకు అర్థం నొప్పి, బాధ అని అర్థం. ఆ మాటకు వస్తే గద అన్న బాధ అని అర్థం. అవి వాళ్ళకి ఆయుధాలట ఒక్కొక్కడు కూడా. ఎందుకంటే ఎంత బాధించినా 3 బాధిస్తాడు ఘోర రూపంతో. 3 ఎక్కువ కాదు. అందుకే శూలమట. ఏమిటో తెలుసా శూలం అంటే అర్థం? ఇది శైవాగమాలు వర్ణిస్తున్నాయి శూలం అంటే ఏమిటో. ఇవన్నీ 3 రకాల బాధలే మనం అనుభవిస్తున్నాం. ఎక్కువేం కాదులండి. అమ్మయ్యా ఎక్కువ అనుకున్నానండి. ఎన్నో లేవు, 3. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఈ 3 తాపాలే ప్రతి వాళ్ళు అనుభవిస్తారు, ఇంకోటి లేదు ఇక్కడ. మరి ఎన్నో ఉన్నాయంటే ఎన్నో ఉన్నవి 3 క్లాసిఫై ఉంటాయి. అందులో వీటిలో 3 కిందకి వెళ్ళిపోతాయి ఏవైనా. మీ శరీరానికి, మీ మనస్సుకి కలిగే బాధలన్నీ ఆధ్యాత్మికాలు. అదే బయట వస్తువుల వల్ల మీకు కలుగుతున్న బాధ అంటే రోగాలు మొదలైన వాటి వల్ల వచ్చే బాధ ఆధ్యాత్మికమైతే, ఎవడో ఏదో అన్నాడనో, ఎవరో కొట్టారనో, బయట భౌతిక ప్రపంచం వల్ల కలిగే బాధలన్నీ ఆది భౌతికాలు. మన చేతుల్లో లేకుండా వచ్చే ఉపద్రవాలు ఉన్నాయే, ఉప్పెనులు మొదలైనవి ఆది దైవికములు అంటారు ఇక్కడ. ఎందుకంటే ఉప్పెనులు, తర్వాత భూకంపాలు చెప్పొస్తాయా, వాటిని ఆది దైవికములు అంటారు. ఇంకా ఆది భౌతికములు తెలిసినవే, ఆధ్యాత్మికములు తెలిసినవే. ఇక్కడ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ అని అర్థంలో చెప్పడానికి లేదు. నీ దేహానికి, నీ మనసుకు సంబంధించినవన్నీ. కనుక 3 ఏమంటారు? తాపత్రయాలు అంటారు. ఈ మాట కూడా వాడుతూ ఉంటాం మనం. ఎందుకు అలా తాపత్రయపడిపోతామని అంటే మనకు తెలియకుండా మన వేద సంస్కృతి మన మాటల్లో ఎంత కలిసిపోయిందో చూడండి. వాటిల్లోంచే తీస్తున్నాం ఇక్కడ. కనుక తాపత్రయాలు, ఎన్ని తాపాలు? త్రయం అన్నప్పుడు 3 కదా, అలా చెప్పకపోతే ఎలా అండి? తాపత్రయం ఎంత స్పష్టంగా చెప్పండి. ఈ 5 వేళ్ళు ఎన్నండి అని అన్నట్టుంది ఇక్కడ. కానీ తాపత్రయం అంటే ఎన్ని? 3. కానీ ఎన్ని బాధలైనా 3తోనే పెడతారు కదా. కనుకనే పెట్టినా తీసిన 3 నా చేతిలో నేను చెప్పడానికి త్రిశూలధారిగా ఉన్నాడయ్యా స్వామి అని చెప్పాడు ఇక్కడ. ఇది త్రిశూలమయ్యా అన్నాడు. దాన్ని పట్టున్నాడు. వీటితోనే మనకి బాధించేవే, రక్షించేవే 2 కూడా. ఏమైనా ఆయన చేతిలో ఉంది. అంతేగాని అనవసరంగా బాధపడుతున్నావా, నా చేతిలో లేదులే అనకూడదు. నేను బాధించే 3 నీ చేతులు ఉన్నాయని నువ్వే పట్టి చూపిస్తున్నావు ఇక్కడ. అన్నీ నీ చేతిలో ఉన్నాయని చెప్తున్నా కదా త్రిశూలం పట్టి. కానీ నా చేతుల్లో ఏం లేదని ఆయన అనకు. నీ చేతుల్లో త్రిశూలం పట్టుకున్నా కనుక నీ చేతుల్లో ఉంది అనొచ్చు అనమాట. ఎంత బాగుంది ఇక్కడ. అదే శూలాయుధం గురించి ఇంత చక్కటి వర్ణన మనం చూస్తున్నాం. కానీ ఆయుధాలకు నమస్కారం చేసుకున్న ఇవాళ రోజున 3వ రోజుకి 3 త్రిశూలం కూడా వచ్చింది మనకి ఇక్కడ.
ఇలా ఎన్ని రకాల ఆయుధాలు, ప్రతిదానికి ఒక్కొక్క నమస్కారం, అవన్నీ రక్షిస్తాయి. దాని పాశుపతాస్త్రం. ఇవి అర్జునుడికి అనుగ్రహించాడు. చిత్రం ఏంటంటే ఇంత యుద్ధంలో అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించలేదు. మరి ఎందుకు ఇచ్చాడయ్యా? చాలా ఆలోచిస్తాం. అస్త్రం అంటే మంత్రం అండి. మంత్రం ప్రయోగించనక్కర్లే, మంత్రం అనుష్ఠానం చేస్తే చాలు రక్షిస్తుంది. ఇక్కడ ప్రయోగించవలసిన అవసరం లేకుండానే కాపాడింది పాశుపతాస్త్రం అర్జున్ని. ఇది ఒక రహస్యం. మొత్తానికి యుద్ధమంతా పూర్తయిపోయింది. యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రశ్నని అర్జునుడు వ్యాసునితో అడుగుతాడు. కానీ వ్యాసుడు చెప్పినప్పటికి కూడా మళ్ళీ ఒకప్పుడు ఏకాంతంలో కృష్ణుని అడిగట్ట. అంటే ఆయన చెప్పేసి నువ్వు ఎందుకు అడిగావంటే కృష్ణుని నోట్లో వింటే ఇంకొంత మధురంగా ఉంటుందని. ఇక్కడ నన్ను అడిగేవిగా ఆయన ఎందుకు అడిగేవి మళ్ళీ అని వ్యాసుడు అనలేదండి. ఇక్కడ మళ్ళీ ఏకాంతంలో ఉన్నప్పుడు అశ్వమేధ పర్వంలో వస్తుంది ఈ కథ. వచ్చినప్పుడు కృష్ణుడితో ఒక మాట అన్నాడు. ఒక మాట చెప్పనా, యుద్ధం అయిన తర్వాత అంతా అర్జునుడు విజయం సాధించాడు, విజయుడు అన్నారు. కానీ అసలు రహస్యం నాకు తెలుసు, నీకు తెలుసుని కూడా నాకు తెలుసు. నీతో ఇంతవరకు చెప్పలేదు. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? నువ్వు రథాన్ని నడుపుతున్నావు, ముందు నువ్వున్నావు, వెనక నేనున్నాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే మనకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు. అంటే మనల్ని చూస్తూ కాదు, మనం ఎవరిని చూస్తున్నామో వాడిని చూస్తాం. అంటే నేను, నువ్వు, ఆ పురుషుడు కూడా ఒకరినే చూస్తున్నాం, ఎదురుగున్న శత్రువుల్ని. నేను ఇంకా ధనుస్సు మీద బాణం పెట్టబోతున్నానో లేదో ఆయన నాకు కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే జడలు విరబూసుకుని అగ్నులు వెజ్జలుతున్న శూలం పట్టుకుని గోచరిస్తున్నాడు ఆయన. ఆ శూలం నుంచి వేలాది శూలములు వస్తూ ఎదురుగా శత్రువుల్ని సంహరిస్తున్నాయి. సంహరింపబడ్డ వారి మీద నేను బాణం వేశాను కానీ నేను సంహరించలేదయ్యా. ఇది అర్జునుడు చెప్పాడు భారతంలో. ఎవరాయనంటావు అన్నాడు. ఇక్కడ చిన్న నవ్వుతూ ఇంత తపస్సు చేసావు గనక ఎవడో కనబడింది తెలుసా? వాడెవడంటే కృష్ణుడు చెప్తున్నాడు, తం విద్ది రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. అతడు దేవదేవుడు, ఉమాపతే రుద్రుడు అని తెలుసుకో అని చెప్పాడు. అంటే యుద్ధం ఎవడు చేశాడు? రుద్రుడే. మరి చేయించిన వాడెవడు? కృష్ణుడే. అతడే అందరినీ సంహరించాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. త్వయా హతాహ పూర్వమేవ. అతడి చేతే అందరూ సంహరింపబడ్డారు, నువ్వు నిమిత్త మాత్రం అన్నారు. సరే చెప్పాడు. కానీ ఒకసారి భగవద్గీతలోకి వెళితే 11వ అధ్యాయం చూస్తే ఆయన నోట్లోకి భీష్ముడు, ద్రోణుడు అందరూ వెళ్ళిపోవడం చూశాడు విశ్వరూపంలో, జరగబోయే యుద్ధాన్ని. ఇప్పుడు ఏమర్థమైంది? మయైవైత నిహత పూర్వమేవ. ముందే వీళ్ళందరూ సంహరింపబడ్డారు, మరి నువ్వు చేసిన నిర్వాకం ఏంటి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచనం అని చెప్పాడే లేదు ఎక్కడ. అప్పుడేమో నేనే అందరిని సంహరించానన్నాడు, ఇప్పుడేం చెప్పాడు? ఆయనే అందరిని సంహరించానని చెప్పాడు. అందుకే పురాణాలు నమ్మకూడదండి, ఒక్కొక్క చోట ఒకటి చెప్తారు. ఇంకోటి బయలుదేరి ఎవడు చూడొచ్చాడు అంటాడు. మాటికి ఎవడు చూడొచ్చాడు చూసి చెప్పడా? నువ్వు ఉంటావా భారత యుద్ధం నుంచి ఇప్పటి వరకు? చచ్చి ఊరుకుంటావు. ఎవడైనా విని చెప్తాడు చరిత్రని, చూసి చెప్తాడండి? బుద్ధి ఉంటుంది అనడానికేనా? మొత్తానికి అక్కడ విశేషం ఏమిటి? అక్కడేమో నేనే చంపానన్నాడు, ఇక్కడ ఆయనే చేశాడన్నాడు. రెండు కలుపుకుంటే నేనే ఆయన అని అర్థం. ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకటే, రెండు రూపములుగా. అందుకే సత్వమేకం ద్విధాకృతం మనకు మాట చెప్పాడు. ఒకే ఉనికి రెండు రూపములు అయిందన్నాడు ఇక్కడ. అదే హరిహరాత్మకం, రుద్రనారాయణాత్మకం అయిన స్వరూపం ఇక్కడ. కానీ ఎవరు సంహారం చేశారు? మొత్తం భారతం అంతా ఎవరు చేశారండి? గాథ రుద్రుడే, మరుగుడు కాదు. అయితే ఆయనే చేశాడని చెప్పి ఊరుకోలేదు ఇక్కడ. భజస్వ సర్వభావేనా తం రుద్రం. ఆ రుద్రుని ఎల్లవేళలా సర్వభావముతో ఉపాసన చేయు. సర్వభావేన, అది గొప్ప మాట అండి ఇక్కడ. సర్వభావేన అంటే ఈశ్వరుని సర్వభావంతో ఆరాధన చెయ్యాలట. ఇది శాస్త్రం చెప్తుంది. సర్వభావం, నేను సర్వభావం అనలేదు. అసలు సాశా అని రెండు ఉంటాయండి. శర్వుడు అని శివుడికి పేరుంది, సర్వుడు, సర్వము ఆయనే. అందుకే నువ్వు ఎలా ఉపాసించాలి ఆయన్ని? సర్వభావేనా. శివుడు అనగా కాశీలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు కాదు, సర్వము ఆయనై ఉన్నాడు. సర్వము ఆయనై ఉన్నాడు శివుడు అని స్పృహతో ఆరాధన చెయ్యు, ఎల్లవేళలా చెయ్యు. భజస్వ, అలా భజించు. కనుక కృష్ణుడు శివుడికి, మన అర్జునుడికి చేసిన బోధ ఏమిటి? నిత్యం శివారాధన చెయ్యవయ్యా అని బోధించాడు. మరొకసారి ఏం చెయ్యట్లేదా? చేస్తూనే ఉన్నావు, కొనసాగించు. సర్వభావం నేర్చుకో, ఇది చాలా ప్రధానమండి. నువ్వు ఎంత భగవదారాధన చేస్తున్నా క్రమక్రమంగా సర్వభావంలోకి ఎదగలగాలి. సర్వము శివుడే. ఈ భావంలోకి వెళ్తే సర్వము శివుడే అన్న నువ్వు కూడా ఆయనలో భాగమవుతావు, శివోహం స్థితికి వెళతావు. కానీ సర్వభావనతో చెయ్యి. ఈ సర్వభావనతో చెయ్యాలంటే దానికి రుద్రంతో ఎలా చేస్తున్నావో చూద్దాం. సర్వము అంటే ఏమిటండి? ఒకసారి చెప్పండి. అంత.
సమస్తము. సమస్తం అంటే నీ దృష్టికి వచ్చేది, నీకు భావంలోకి అంతా ఆయనే. ఈ అంతా కలిపితే 8 ఎక్కువేం లేవు అన్నాడు ఇక్కడ. కనుక 8గా శివుడిని ఉపాసించడమే సర్వభావంతో ఉపాసించుట. ఇది రుద్రుడు మొట్టమొదటి 8 రూపాలతో వచ్చాట. 8 రూపం ఉంటే రూపానికి 2 లక్షణాలు ఉంటాయి, ఘోరం అఘోరం. ప్రతి రూపానికి 2 లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఘోరం అఘోరం ఉంటుంది. ఇంకా ఆయుధాలు చెప్పలే, ఈ 8 రూపాయలు ఏమిటో చెప్తాం. 8 సర్వము ఉన్నాయి. అవునో కాదో మీరు చివరికి చెప్పండి. నేను ఎంత చెప్పినా మీరు ఆమోదించాలి కదా. అందుకు మొదట 8 5 పంచభూతాలు తెలిసినవేగా. ఏ పురాణంలో ఉన్నాయి పంచభూతాలు చెప్పండి. పురాణంలో ఏంటి, ప్రపంచంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నవే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ పంచభూతాలు అందరికీ తెలిసినవే. ఏమిటవి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. 5 అయ్యాయి. ఇంకో 2 ఉన్నారు, సూర్యుడు, చంద్రుడు. వీటితో పాటు ఇవన్నీ నేను అనుకుంటున్నవాడు కూడా ఉన్నాడు, వాడు 8వ వాడు. 8 తప్ప ప్రపంచంలో ఇంకేవో ఉన్నాయా? మీరు ఒక్కసారి ఆలోచించి చెప్తారా నాకు? ఎవరైనా ఆలోచించవచ్చు. నాకు అర్థం కాదని ముందే ప్రిపేర్ అయిపోకండి. అర్థం చేసుకోవాలని కూర్చోండి, తప్పకుండా అర్థమవుతుంది. కష్టమేమీ లేదు ఇందులో. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నేను. వీడిని క్షేత్రజ్ఞుడు అంటారు. వీడిని క్షేత్రజ్ఞుడు. క్షేత్రములో ఉన్న ఎరుక రూపంలో ఉన్నవాడు ఇక్కడ. మొత్తం 8 తప్ప మరొకట్లేదండి. నేను అంటాను, మీరు ఒప్పుకుంటారో లేదో చెప్తాను. ఒప్పేసుకుందాం, ఇంకా టైం వేస్ట్ ఎందుకు. 8 అంతా ఉంది. 8 అంతా ఉందంటే సర్వం, సర్వభావైన అంటే 8 శివుడే అని భావంతో ఆలోచించు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన 8 కూడా ఘోరం అఘోరం కాదా? 8లో పంచభూతాలు ఉన్నాయి కదా. పంచభూతాల్లో నీరు ఘోరమా అఘోరమా? 2 ఉన్నాయి. నిన్ననే మనం చెప్పుకున్నాం. కనుక ఈ నిన్నటికి వాటికి కంటిన్యూటీ కట్ కాకపోతే చాలు. ఇక్కడ అగ్ని, ఈ పంచభూతాల్లో నాకు అక్కర్లేదని ఏమైనా తీసేస్తావా? 5 ఉండాలి. సూర్యుడు, చంద్రుడు అయింది. అలా నేనంటే జీవుడు. ప్రతి ఇందాక చెప్పాము, పంచభూతాలే కాక మనుషులతో కూడా ఘోరాలు ఉంటాయని. కానీ క్షేత్రజ్ఞుడు 8 ఆయనే. నీ కర్మ కొద్దీ ఘోరమో అఘోరమో 8 పని చేయాలా లేదా? ఆ పని చేయించేవాడేవాడు. కానీ 8 రూపాయలతో ప్రపంచమంతా వ్యాపించున్నాడు. కనుక నువ్వు చేయాల్సింది ఒక్కటే, 8 రూపాయలతో శివుడికి రోజు నమస్కారం చేసుకో. అంతే, పెద్ద సాధన ఏమీ లేదండి. 8 రూపాయలతో శివుడిని నమస్కారం చేసుకో చాలు. దానివల్ల నీకు సర్వభావం అభివృద్ధి జరుగుతుంది. సర్వభావేనా అనే మాటకి అర్థం. భజస్వ సర్వభావేనా అనే మాటకి సర్వభావంతో శివుడిని ఆరాధించడానికి పెద్దలిచ్చిన గొప్ప ప్రక్రియ అష్టమూర్తి ఆరాధన అన్నారు. ఇక్కడ అష్టమూర్తులే 8 ఉన్నాయి, ఎక్కువేం లేవండి. నెంబర్ పెరిగితే కష్టం మనకి. 8 అంటే ఏంటి చెప్పేశాం. 8 శివుడు అనుకో. 8 నీకు ఘోరాఘోరంగా ప్రపంచంలో కనబడుతున్నాయి. అమ్మో ఎండలు తట్టుకోలేకపోతున్నామండి, చలి తట్టుకోలేకపోతున్నామండి. అమ్మో అంత నీరే, అసలు నీరు లేదండి. అన్నీ ఘోరం అఘోరమే. కానీ నువ్వు శివారాధన చేస్తే 8 నీకు ఘోరం నుంచి అఘోరమై క్రమంగా శివమైపోతాయి. అందుకే ఇవన్నీ నీకు శివం అంటే శుభం. ఇవన్నీ నీకు శుభంగా మారిపోవాలంటే 8ని శివుడిని భావన చేసి ఆరాధన చేయి. భావన చేయంటే లేనిది భావించడం కాదు, ఉన్నది గుర్తించడమే దైవ భావన. ఒక వ్యక్తి నీకు స్నేహితుడు అని భావిస్తావు, అది భావం. ఆ స్నేహితుడు రేపు శత్రువు అయిపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న భావం, అది ఆరోపణ రూపమైన భావం. ఇదో ఉన్న భావం, సత్ ఇది. అందుకే దీన్ని సద్భావం అంటారు. ఇక్కడ సద్భావం అంటే ఇది మంచి భావం అని కాదు, ఉన్నదాన్ని భావిస్తున్నావు. కనుక లేని దాన్ని ఊహించుకోవడం వేరు, ఉన్నదాన్ని భావించాలి. ఉన్నది ఎందుకు భావించాలంటే ఉన్నది తెలియడం లేదు కనుక. 8 శివుడే అని నిరంతరం నీ మనస్సులో బాగా అనుకో. 8 శివుడే, 8 శివుడే, 8 శివుడే అనుకుంటే వీడు నన్ను పోల్చేసాడని చెప్పి 8లోంచి అనుగ్రహిస్తాడు. అన్నిట్లో శివుడున్నాడు అనుకుంటే అన్నిట్లోంచి శివం లభిస్తుందండి. ఇక్కడ ఇవన్నీ వాక్యాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నిట్లో శివుడున్నాడని నువ్వు భావిస్తే అన్నిట్లోంచి శివుడు రక్షిస్తాడు. కానీ పంచభూతాలు శివుడున్నా అంటే పంచభూతాల నుంచి రక్షిస్తాడు. అలా ఉన్నాడని ధైర్యంతో ఉన్నాడు గనకనే ప్రహ్లాదుని నిప్పుల్లో తీసినా బయట తేలిపోయాడు. ఇక్కడ అంతటా ఆయన ఉన్నాడని స్పృహతో ఉండడం అంటే అది సర్వభావేనా. నువ్వు చేసే సాధన ఎప్పటికైనా సర్వభావంతోకి వెళ్ళాలి. వెళితేనే అప్పుడు నిజమైన భక్తి ఉంటుంది, నిజమైన ఉపాసన అవుతుంది, నిజమైన సాధన అవుతుంది. కనుకనే జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృదేవ పూజనం అంటూ ఉపదేశసారంలో రమణుల వారు తెలియజేశారు. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే అన్ని జ్ఞానాలు నీకు వచ్చేస్తాయి అంటూ మొత్తం స్తోత్రమంతా చెప్పి 10వ శ్లోకానికి ముగింపు శ్లోకానికి ముందు తెలియజేస్తూ భూరంభాంస నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం
యస్మాత్ పరస్మాత్ విభోహో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే నమస్కారం చేస్తున్నాం. అందు భూరం భాంస నెలో నీలోంబర అక్కడ ఏం చెప్తున్నాడు? పంచభూతాలు. పుమాన్ అంటే క్షేత్రజ్ఞుడు. 8 నువ్వేనయ్యా. ఈ 8 విశ్వమంతా వ్యాపించున్నావు. 8 మించి మరొకటి లేదు విశ్వం. ఈ 8ని మించిన వాడు ఎవడైనా ఉన్నా అంటే వాడు నువ్వే. 8 మించిపోయిన వాడు ఆయన. పంచభూతాలు ఆయనే, జీవ చైతన్యముగా ఆయన ఉంటూ ఈ వికారం లేకుండా పైన ఉన్నాడు. ఇక్కడ అతీతుడు ఆయనే, అన్ని ఆయనే, 2 ఒకట. కానీ ముందు అన్నీ ఆయనే అని తెలుసుకో, తర్వాత అతీతం తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ కానీ కనబడేదంతా ఈశ్వరుడు అనుకోవడం మొదలెట్టాక కనబడే పదార్థాలు క్రమంగా డిజాల్వ్ అయిపోయి ఈశ్వరుడు ఒక్కడే మిగులుతాడు ఇక్కడ. అందుకే విశ్వరూప విశ్వాతీత. విశ్వరూప అన్నప్పుడు అష్టమూర్తి రూపం. కానీ శివుడు విశ్వరూపుడు. అది విశ్వరూపాయ వై నమో నమః ఊర్ధ్వరేతం విరూపాక్షం. చెప్పండి, విశ్వరూపాయ వై నమో నమః అంటున్నారా లేదా? విరూపాక్షుడు విశ్వరూపుడు అయిన శివుడికి నమస్కారం. ఇప్పుడు ఆయన విశ్వనాథుడా విశ్వరూపుడా? ఇప్పుడు కూర్చున్నాం కనుక విశ్వనాథుడు. అందుకే ఇవాళ ప్రార్థన శ్లోకంలో స్వామి పలికించిన ఒక మాట ఉన్నది. విశ్వైక మూలాయ నమశివాయ, విశ్వస్వరూపాయ నమశివాయ, విశ్వైక సారాయ నమశివాయ, శ్రీ విశ్వనాథాయ నమశివాయ. ఇందులో మొత్తం ఉందండి. విశ్వానికి మూలమైన అంటే ఒక చెట్టుకి వేరులాగా విశ్వానికి మూలం. మూలం అంటే మూల కూర్చున్నాడు. మూలమైన వాడు అదిగా తానే వ్యాపించిపోయాడు కనుక విశ్వరూపుడు ఆయన. దీనికి ఎసెన్స్ చూస్తున్న విశ్వానికి అంతటికి ఎసెన్స్ ఎవడయ్యా అంటే ఆయనే. ఆయన లేకపోతే విశ్వం లేదు. బత్తాయి పండు కొనుక్కున్నాం కానీ రసం లేకపోతే, రసం ఉందో చూసి కొనుక్కుంటాం. పండుకు రసం ఉండాలి, రసం కనబడదు, పండే కనబడుతుంది. రసం ఉందని స్పృహ ఉండాలి. కనుక ప్రపంచం అనే బత్తాయి పండులో రసంలో వ్యాపించిపోయాడు పరమేశ్వరుడు. అందువల్ల ప్రపంచం ఇంత రసవంతంగా ఉందండి. అదే రసోవై సహా అన్నారు. ఇక్కడ రసం సారం 2 ఒకటే. కానీ విశ్వైక సారాయ నమశివాయ. విశ్వానికి మూలమై ఉన్నాడు, విశ్వరూపుడై ఉన్నాడు, విశ్వసారమై ఉన్నాడు. అంతేకాదు విశ్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకేం తెలియదండి, అది జరిగిపోతుంది అంతే అండు. మొత్తం ఆయన అధీనంలో ఉంది. అదే చివరికి శ్రీ విశ్వనాథాయ నమశివాయ. ఇలా ఉన్నాడయ్యా ఆయన ఇక్కడ. అని విశ్వమంతా ఆయనే ఉన్నాడు, విశ్వాన్ని మించిపోయి ఉన్నాడు. మించిపోయినప్పుడు నాథుడు కంట్రోల్లో పెట్టుకున్నాడు ఇక్కడ. అప్పుడు నాథుడు అతీతుడు. ఆయన అంతా ఆయనకు అధీనమై ఉన్నది. విశ్వానికి అధీనం, ఆయన విశ్వానికి అతీతుడు. ఈ రూపంతో ఉన్నాడు. అందుకే మనం పరమేశ్వరుణ్ణి విశ్వమంతా ఆయనే అని తెలుసుకోవడం కోసమే విశ్వేశ్వరుడు 8 రూపాలతో ఉన్నాడు అని తెలుసుకో. 8 రూపాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది శాస్త్రంలో. నువ్వు ఆ పేరు అనగానే అందులో ఉన్న శివుడితో కనెక్ట్ అయిపోతావు. చాలు, ఆయన అక్కడి నుంచే పనిచేసేస్తాడు. పేరంటే నువ్వు మర్చిపోయినా పర్వాలేదు, పేరు అను చాలు. భూమి యందున్న శివుడు ఒక్కొక్కటి. ఇప్పుడు అష్టమూర్తుల్లో ఒక్కొక్కటి చెప్పుకుందాం. భూమి యందున్న రుద్రుడు, ఆయన అనాలంటే శర్వాయ క్షితిమూర్తయే నమః. భూమి రూపంలో ఉన్న శివుని పేరు శర్వుడు. శర్వాయ క్షితిమూర్తయే నమః. తర్వాత వచ్చేది జలం. భూమి తర్వాత నీరు కదా. నీరుకు వస్తే భవాయ జలమూర్తయే నమః. జలములో జలముగా ఉన్న శివుడి పేరేమిటి? భవుడు. ఇప్పుడు మీరు భూమిని చూడట్లే, భూమి యందు శివుణ్ణి చూస్తున్నాం. అంత బాగున్నదండి. బృహదారణ్యకు మాట ఉంది. భూమి యందు ఉంటాడు కానీ భూమి ఆయన తెలుసుకోలేదు. ఆయన లేకపోతే భూమి లేదు. ఇది గొప్ప మాట. ఆయన లేకపోతే కన్ను పనిచేయదు, కన్ను ఆయన చూడలేదు. అలాగే అన్నిట్లో ఆయన ఉంటాడు. పదార్థాలు ఆయన తెలుసుకోలేవు, ఎందుకంటే ఆయన పరమార్థం, ఇది పదార్థం. కానీ పదార్థాల్లో పరమార్థంగా ఆయన ఉంటేనే పదార్థం పనిచేస్తుంది. వాడు ఉనికి ఉంది. కానీ భూమి రూపముగా భూమి యందున్న శివుడి పేరేమిటి? శర్వుడు. ఏమిటని 10 సార్లు అడిగినట్టు గుర్తుండిపోతే ఇంటికి సాధనగా తీసుకెళ్ళండి ఇది నిత్యం. కనుకనే ఇప్పుడు చెప్పుకుంటున్నది భవాయ జలమూర్తయే నమః. జలం తర్వాత అగ్ని. శివుడికి అగ్ని రుద్రుడు అని చెప్పాం కదా. కరిగించే లక్షణం ఉంది అగ్నికే, మెల్ట్ చేసేవాడు. అందుకే రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఇక వాయు రూపంలో ఉన్నవాడు ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఇక ఆకాశమూర్తి అంటే ఆకాశం వ్యాపకమే కనిపిస్తుంది. భీమాయ ఆకాశమూర్తయే నమః. భీమ అంటే ఆకాశ స్వరూపుడు అర్థం ఇక్కడ. తర్వాత ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఇక చంద్రుడు మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఈ తర్వాత ప్రతి జీవుల్లో ఉన్నటువంటి అహం రూపమైన వాడు అన్నాం కదా. అతని యజ్ఞము చేసిన యజమానుడు అని కూడా అంటారు. అది ఎవరంటే పశుపతయే యజమానమూర్తయే నమః. 8 పేర్లండి. ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసు కదా. ఆ 8టిగా రుద్రుడు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు నేను అందరు రుద్రులు చెప్పాను, మీకు అర్థమైందా? 8 మంది రుద్రులు వచ్చారు ఇప్పుడు.
రుద్రులు ఎంతమంది? 8. ఇంకా ఉన్నారులేండి. ప్రస్తుతం ముందు ఒకడే రుద్రుడు, ఏకో రుద్ర. ఇప్పుడు అప్పుడే మరో 3 రుద్రులు వచ్చేసారట. సృష్టి స్థితి లయలు చేసినప్పుడు 3 రుద్రులు అయిపోయారు. ఇప్పుడు 8 రుద్రులు అయ్యారు. 8 రుద్రులు బాగా అర్థం చేసుకుంటే చాలా గట్టిగా మరొకట్లేదు. 8 రుద్రులు మనకు కావలసిందే. 8 రుద్రులు మనకి ఘోరముగా అఘోరముగా ఉన్నారు. ఉండని, నాకు మాత్రం శుభంగా ఉంటే చాలు. వేసవి రావద్దని మనం అంటామండి, రాని, కానీ నన్ను బాధించకపోతే చాలు. అది ఘోరం అఘోరం మార్చేవద్దు, అది నీకు శివంగా మారిపోతే చాలు. ఇక్కడ ఘోరం అఘోరం శివం అయిపోవాలి అంటే 8 నిరంతరం ఆరాధన చేయి, ఇది ఒక్కడు చేసుకో చాలన్నారు ఇక్కడ. అంటే ఆయన ఒక్కడైనా 8 ఉన్న శక్తి ఒకటి ఉంది కదా ఆయనకి. ఆ శక్తిని కూడా అమ్మ అని పిలుచుకుంటే బాగుంటుంది కదా. కనుక వీటిని అమ్మగా పెట్టు. అమ్మ ఎవరు? ఆయనది. అది భవస్య దేవస్య పత్న్యై నమః, సర్వస్య దేవస్య పత్న్యై నమః. పత్ని కలుపు, లేదా ఆయనకు నమస్కారం చేయి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః. అయితే మన సర్వాయ క్షితిమూర్తి అన్నాం, కానీ ఇందులో భవాయ జలమూర్తి మొదటి వచ్చింది. ఈ క్రమం వేరు. ఈ క్రమంలో మనం చేసుకున్న పర్వాలేదు. భవాయ దేవాయ నమః, ఆ 8 నామాలు శక్తి నామాలు కూడా కలిపితే భవస్య దేవస్య పత్ని నమః. ఇంతకు అష్టమూర్తి ఆయన ఆవిడ. వీళ్ళు లలితా శాస్త్రం చదువుతారు కదమ్మా. అష్టమూర్తి రజా జైత్రి లోకయాత్ర విధాయిని చదువుతాం కానీ ఆలోచించమండి, అంతే వచ్చింది. కనుక ఆయన అష్టమూర్తి, ఈవిడ అష్టమూర్తి. యా సృష్టి షష్టు రాజ్యా విహతి విధిభుతం యా హవిర్యా చ హోత్రి అంటూ అభిజ్ఞాన శాకుంతలంలో ప్రథమ శ్లోకంలో కాళిదాసు వర్ణించాడు. అష్టమూర్తిగా ఉన్న శివుడు ప్రత్యక్షాభిస్తనూభి, ప్రత్యక్షమైన 8 శరీరాలతో ఉన్న శివుడు నన్ను రక్షించగాక. శివుడు అక్కడ పరోక్ష వస్తువు కాదు, ప్రత్యక్ష వస్తువే. శివుడు ప్రత్యక్షం, కనిపిస్తున్న 8 ఆయనే అన్నప్పుడు శివుడు ఎక్కడున్నాడు? అదే సర్వభావేన. ఈ సర్వభావేన అనే దాని కింద మొత్తం పెడుతుందండి. శివుడు ఎక్కడ పరోక్ష వస్తువు అనుకోకు, అపరోక్ష వస్తువే. కనబడుతున్నాడు మొత్తం ఆయనే. అది ప్రత్యక్షాభిస్తనూభి. అలా కనబడుతున్న శరీరాలతో శివుడు నన్ను రక్షించుగాక. కనుక ఎంత ప్రార్థిస్తున్నా కానీ శివుడికి వినబడలేదండి. ఎందుకు వినబడదు? ఆయన ప్రత్యక్షమై ఉంటే. కానీ ఆయనే మొత్తం. అయితే ఆయన తన శక్తితో స్త్రీలింగ శబ్దాలు వాడాడు ఆయన. యా సృష్టి సృష్టి రాజ్యాన్ని స్త్రీలింగం, తనూహు శబ్దం స్త్రీలింగం. చమత్కారంగా స్త్రీలింగ శబ్దం వాడడంలో అర్థం ఏంటంటే అమ్మవారిని అర్థం ఇక్కడ. కానీ ఇద్దరిని మనం మర్చిపోవద్దు. అష్టమూర్తి అజాజైత్రి. కానీ అష్టమూర్తుల్ని ఎప్పుడు మరువద్దు. ఆయన అనగానే పత్ని అయిన నమః అని పత్ని శబ్దం తగిలిస్తే చాలు. వాళ్ళిద్దరు కలిసి చేస్తే పని, విడివిడిగా కాదు. అందుకే 8 నామాలు గుర్తుపెట్టుకుంటే చాలు, నిరంతరం సాధన కోసం పనికొచ్చేటువంటి. 8 రాపాలతో ఘోరం అఘోరం కూడా ఉన్నాయి కనుక ఈ 8టిని మీరు ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా ఈ 8 మనకి ఘోరములైతే అఘోరములుగా మారుతాయి, లేదా ఘోరాఘోరములు రెండింటినీ శివంగా చూడగలిగే తెలివినిస్తాయండి. ఇక్కడ ద్వంద్వాతీత స్థిరిస్తాయి. అది నిత్య సాధనలో 8 నామాలు పెట్టుకోండి. శివార్చన చేయడం 8 నామాలతో ఆరాధన. ఎంతసేపు పడుతుందని 8 నామాలు చెప్పడానికి? కొంతమంది నా పూజలు చేసే టైం లేదండి. టైం లేదు కాదు, మనసు లేదు. ముందు మనకు చెయ్యడానికి మనస్సు ఉండదు, దానికి సాకులు వెతుకుతాం. ఇవన్నీ అన్నీ అంతేనండి. కానీ నిజానికి నీ ఓపిక బట్టి ఎంత సమయంలో నువ్వు చేయగలవో అంతకు తగ్గట్టుగా ఋషులు ఇచ్చారు. ప్రతి వారికి సాధన ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంస్కారాలు అధికారాలు ఉన్నవారు కూర్చొని వేద మంత్రాలతో చెయ్యని వాళ్ళు చేసే లోకక్షేమం కోసం అంతే. నీ మటుకు నువ్వు చేసుకో నీ క్షేమం కోసం. ప్రతి వారికి వారు తగ్గట్టు ఇచ్చారు అంతే. ఇది తెలుసుకోవాల్సిన అవసరములు. సులభం ఈశ్వర పూజ. కొందరు అంటుంటారు హిందూ మతంలో ఎక్కువ నియమాలండి, ఎక్కువ మంత్రాలండి, అందుకే కష్టమండి. అసలు ఏమీ లేనివి అవి. ఇక్కడ ఉన్నదంతా శక్తే. ఎంత అద్భుతం ఇది. సామాన్యుడు కూడా తరించడానికి చక్కని రాజమార్గాలు ఏర్పరిచిన వేద సంస్కృతికి నమస్కారం అండి. ఇక్కడ ఈ అష్టమూర్తి నామాలు అనడానికి ఏం కష్టం అండి? నోరు హాయిగా తిరుగుతుంది. ఒకటే అంటాడు, నీ నామంతో నిన్ను పూజిస్తే చాలు కదయ్యా, తరించిపోతారు. అయినా నీ నామం అనట్లేదే, శివశివ అన్నాడు ఒక ఆయన. ఆయన అన్నాడు శివశివ అని ఇక్కడ. అందుకే ఎంత సులభం స్వామిని పూజించడం, అత్యంత సులభం. అందుకే సులభ ప్రసన్నమూర్తి శివుడు అంటే. ఇక్కడ సులభంగా పూజిస్తే ప్రసన్నుడైపోతాడు. 8 నామాలనండి, ఏమున్నది? ఈ 8 నామాల్లో శివనామం లేదు అంటే అర్థం ఏంటంటే అష్టమూర్తులుగా ఉన్న ఎవడవాడు వాడు శివుడు అని కలపడు. నీకు ఉన్నవాడు శివుడు, వీటిలోంచి శివం కలిగిస్తున్నవాడు వాడు. ఇందులో ఒకడు కాదు, ఇవన్నీ ఒకడైన వాడు. ఆ శివుడే 8 మూర్తులుగా ఉన్నాడు. అందుకే శివుని 8 నామాలతో నమస్కారం చేసుకొని మీరు శివాయ నమః అని కూడా కలుపుకోండి. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి 8 మూర్తులు, ఇవన్నీ రుద్రమూర్తులు అవునా కదా, ఇవి ఎక్కడున్నాయి? మళ్ళీ అడుగుతున్నాం, ఎక్కడున్నాయి 8 మూర్తులు? ఇంత విని మౌనం ఏంటమ్మా? అందరూ చెప్పాలే, అంతటా ఉన్నాయని మీరు చూపించారే,
అంతటా ఉన్నాయని చెప్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అట్టరండి, అంతా శివుడేనండి. మరి తమరండి, మీలో 8 చూపించరా? ఎక్కడున్నాయి మీరే చెప్తారు. పంచభూతాలు శరీరంలో ఉన్నాయా లేవా? నేను చెప్పక్కర్లేదు. పృథ్వీతత్వం ఉంటేనే ఎముక, చర్మము, రక్తము ఇవి ఏర్పడతాయి. మాంసాదులని పృథ్వీ వికారములు. అది పృథ్వీ సంబంధమైన గంధం దానికి ఉంటుంది. ఇక రెండవది జలం ఉందా లేదా? జలం లేకపోతే సెలైన్లు బాటిల్స్ మొత్తం పోతే, అగ్ని ముట్టుకుంటే తెలిసిపోతాం ఉందా లేదా, అది ఉంది. వాయువు డౌట్ లేదు. మరి ఎన్ని ఉండడానికి స్పేసు? ఆకాశం, అవకాశం ఇచ్చేది ఆకాశం ఉందా లేదా? చూపుకు వేలిపేవాడు సూర్యుడు, కానీ సూర్యుడు ఉన్నాడా లేదా? ఇన్ని తెలుసుకున్న అవునండి అని భావిస్తున్నారా? దాని పేరండి మనస్సు. మనస్సుకు దేవత ఎవరు? చంద్రుడు. కనుక 7 అయిపోయాయి కదా. మరి 7 శివుడు అయినప్పుడు నువ్వెవరు? ఇది ఒకటి ఆలోచించినప్పుడు, ఎంత నేను అనుకున్నప్పుడు 7 శివుడిని తేల్చేశాడు. శివుడు గనకనే వీటి మీద నీకు కంట్రోల్ లేదు. అవునా లేదా? వీటికి ఎవరో శక్తి ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇవి నేను పట్టుకు వేలాడుతున్నాం. వాడు 8వ వాడు శివుడేట, ఇంకేముంది? ఎంత బాగా చెప్పారండి. అందుకే పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని, ఈ శరీరంబు నీదే. శరీరం నీదే అయిపోయింది. ఏతదధిష్టాత ఎవ్వడో వాడు నీ అష్టమ తనువు వాడు. కేరళి నన్నేమి మిగిల్చితివి స్వామి, బిట్టు నేనన్న అభిజ్ఞగాక అంటారు విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో. ఇక్కడ నేనవన్నీ 7 ఆయన అయిపోయి, నేను అనేది కూడా ఆయన అయిపోతే ఇంకేముంది? శివోహం ఉంది. శివుడు తప్ప అన్యము లేదు అని. అంతా శివుడేనండి అన్నవాడు తనలో శివుడిని చూసాక శివుడు తప్ప అన్యము లేదని స్థితికి వెళితే ఇంకే అహంకారం మిగులుతుందండి? అహంకారాలు కరిగిపోలే. కనుక అష్టమూర్తుల్ని ఘోరాఘోరమైన రుద్రస్వరూపాలకు ఉపాసించాలి. కానీ అష్టమూర్తులు రుద్రులే. రుద్రుని యొక్క 8 రూపాలు ముందు 8 రూపాలుగా వ్యక్తమయ్యట. ఆ తర్వాత ఏకాదశ రూపాలతో శివుడు వచ్చాడు. ఏకాదశ రూపాలు మొత్తం. ఏకాదశం అంటే ఎంత? ఏకాదశ రుద్రుడు అనే మాట మీరు వింటూ ఉంటారు లోకంలో. నిన్న ఏకాదశ రుద్రుని చూపించాం మనలోనే. ఎవరు వాళ్ళు? నిన్న విన్న వాళ్ళల్లో ఎవరైనా చెప్తారా? 11 ప్రాణాలండి, పెద్ద విషయం అక్కర్లేదు. 11 ప్రాణాలు, పంచ ప్రధాన ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, ఆత్మ అనబడేటువంటిది. మొత్తం 11 రుద్రులు అయిపోయారు. ఇంతేనా? ఏకాదశ రుద్రుల లిస్ట్ ఉంది, చాలా తెలుసా మీకు? ఏకాదశ రుద్రుల గురించి శివతత్వ రత్నాకరం అనే గ్రంథంలో 11 రుద్రులకి పేర్లు ఉన్నాయి. ఒకసారి పేర్లు విందాం. శివో మహేశ్వర శంభు, శ్రీకంఠో భవ ఈశ్వర, మహాదేవ పశుపతి, నీలకంఠో వృషధ్వజ, పరమేశ, ఇమే రుద్రాహ ఏకాదశ సమీరితా. శివ, మహేశ్వర, శంభు, శ్రీకంఠ, భవ, ఈశ్వర, మహాదేవ, పశుపతి, నీలకంఠ, వృషధ్వజ, పరమేశ. ఇవి రుద్రుల పేర్లు. అంటే 8 భవాయదేవారు, అందులో పేర్లు ఇందులో మళ్ళీ ఉంటాయి. ఏకాదశ రుద్రుల్లో ఆ పేరు మళ్ళీ వస్తుంది ఇక్కడ. కానీ ఈ 11 అయితే, ఈ 11 అంటే హరివంశంలో 11 రుద్రుల పేర్లు వేరేగా ఉన్నాయి. హరశ్చ బహురూపశ్చ త్రయంబకశ్చ అపరాజిత, వృషాకపిశ్చ శంభుశ్చ కపర్దీ రైవతస్తథ, మృగవ్యాధశ్చ సర్వశ్చ కపాలీచ. అంటే హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి. ఇవి ఏకాదశుద్ధుడే. మరొక ఏకాదశుద్ధుల పేర్లు శివపురాణంలో ఉన్నాయి. ఏకాదశుద్ధుల పేర్లు అజయ్ కపాత్, అహిర్బుధ్నియ, త్వష్ట, రుద్ర, హర, త్రయంబక, వృషాకపి, శంభు, కపర్తి, మృగవ్యాధ. ఇది శివపురాణంలో. అయితే మహాలింగార్చన చేసినప్పుడు ఏకాదశుద్ధులను ఒక దగ్గర పెడతారు. అక్కడ పేర్లు మళ్ళీ వస్తాయి. ఆ పేర్లు ముందు చెప్పిన శివో మహేశ్వర శంభు పేర్లు అక్కడ వస్తాయి మీకు. అయితే 11 రుద్రులని చెప్పి 3 లిస్టులు ఇచ్చాం. ఇందులో ఏది కరెక్ట్? నిద్రలే పడుకుతున్నారంటారా? ఏది కరెక్ట్? అన్నీ కరెక్ట్ అనడం మంచిది కదా. అందుకే పురాణాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క లిస్ట్ అండి అంటాం. కాదు అంటే అతడికి ఈ పేరు కూడా ఉన్నది అని చెప్పడం. దానికి ఒకడికి 3 రకాలుగా వ్యవహారం ఉన్నదండి. ఏమంటే అలా తెల్ల ఆయన అంటాడు, అలా పొడుగుడు ఆయనేనా అంటాం. అసలు పేరు ఇంకేది ఉంటుంది. 3 ఆయనవే. అదేవిధంగా ఇవి కూడా ఆయనకి ఈ పేరు కూడా చెప్పవచ్చు అని బహుముఖాలుగా చెప్తున్నాడు. ఇవి ఏకాదశ రుద్రులు. ఇవి ఉపాస్యమైన ఏకాదశ రుద్ర రూపాలు. ఇవి పరమేశ్వరుడు 11 రూపాలు ధరించి కనబడ్డాడు. ఈ రుద్రావిర్భావ ఘట్టం మనకి అనేక పురాణాల్లో చెప్తుంటారు. రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు సాధారణంగా చదువుతుంటే ముందు నారాయణుడి నాభీకం నుంచి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి సిద్ధపడ్డప్పుడు మొట్టమొదటిగా ఆయనకి సహకరించిన శక్తులు
మహర్షులు, ప్రజాపతులు ఆయన నుంచి మానసికంగా వచ్చినటువంటి వారు. కానీ సృష్టిని విస్తరింపజేద్దామని మొట్టమొదటి సంకల్పించుకొని వచ్చేవాళ్ళు సనక సనందనాథులు. వాళ్ళని చెప్పాడు బ్రహ్మగారు, మీరు కొంచెం సృష్టిని విస్తరింపజేయండి అంటే, మాకు ఈ లంపటాల్లో దెంచకు, మాది నివృత్తి మార్గం అని వెళ్ళిపోయారండి వాళ్ళు. సార్ నారదులు అని పిలిచాడు, నారదుడు వచ్చాడు, ఆయన ఇదే మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఉక్రోషం వచ్చేసింది ఆయనకి, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. అప్పుడు విష్ణువు చెప్పాడు, ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తా, తపస్సు చేసుకున్నాడు. ఆయన తపస్సు చేసుకున్నప్పుడు చేసుకో అని చెప్పగానే ఒక్కసారి ప్రాణాయామం చేసి భ్రూమధ్యంలో దృష్టి పెట్టాడు. ఎక్కడ? నిన్ననే చెప్పినట్టున్నాం, భ్రూమధ్యంలో రుద్రస్థానం. దృష్టి చెప్పి ఓం అన్నట్ట. ఓంకారం గురించి నిన్న చెప్పిన విషయం, రుద్రుడు అందులోంచి ఒక మూర్తి ఆవిర్భవించి వచ్చారండి. మొట్టమొదట ఆయన ఓం అనగానే భ్రూమధ్యంలో ఉన్న జ్యోతి నుంచి వచ్చి బ్రహ్మకి ఎదురుగా కనబడ్డాడు. అతడు ప్రథమంగా వ్యక్తమైన రుద్రుడు. ఆయన పేరు నీలలోహిత రుద్రుడు. నీలము లోహితము కలిసి, ఇదే అర్ధపుం విగ్రహ అంటే పుంరూప స్త్రీరూప అర్ధనారీశ్వర స్వరూపంగా గోచరించాడు. ఇది ప్రథమ రుద్ర స్వరూపం. ఆయన గోచరించిన తర్వాత అప్పుడు స్వామి, ఈ సృష్టి నా వల్ల కావట్లేదయ్యా, నువ్వే సృష్టి చేయన్నాడు. ఏం చేసావు? సృష్టి చేయమని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. అంటే నన్ను సృష్టించమంటావా అన్నాడు. అంతే కదా, నా వల్ల కావడం లేదన్నాడు. సరే సృష్టి చేస్తానన్నాడు. సృష్టించాడండి. ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. ఎవరిని సృష్టించాడు? అందరూ ఆయనలాగా ఉన్నారు. ఆ సృష్టి చేశాడు. కోట్ల కొలది వస్తున్నారు శివుడి నుంచి. అందరూ ఎలా ఉన్నారు అనే దానికి ఒక్క శ్లోకం మీరు రుద్రం చదివే ముందు ధ్యాన శ్లోకం. నిన్న ఒకటి చెప్పాం, ఆపాతాల నభస్తర అంత. రెండవ శ్లోకంలోకి రండి. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమ రుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఇవన్నీ బహువచన శబ్దాలు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక్కొక్కరు దేహం బ్రహ్మాండంలో వ్యాపించిపోతుందా అన్నట్టున్నారు. ఒక్కొక్కరు బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా, తెల్లగా ఉన్నారు. దానికి తోడు భస్మం పూసుకున్నారు. ప్రతి వారికి భాసమానా భుజంగై కంఠే కాల, అందరూ ఒకేలా ఉన్నారు. కపర్దా, జటాజూటంతో ఉన్నారు. కలిత శశికళ చండ కోదండ హస్త, ఆయుధాలు దాల్చున్నారు. వాళ్ళెవరు అలా కనిపిస్తున్నారు. త్రియక్షా, ప్రతి వాళ్ళకి 3 కళ్ళు. సలలిత వపుషా, భక్తుల పట్ల ప్రసన్నమైన దేహములు ఇవన్నీ శాంభవాహ మూర్తిభేదా, శంభుని యొక్క వివిధములైన మూర్తులు. ఇన్ని గోచరించాయి. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, ఇదేమిటయ్యా వీళ్ళందరినీ ఇలా చూస్తూ? నేను అన్నది సుఖదుఖాలు అనుభవించవలసిన జీవుల్ని సృష్టించమని అడిగాను. అంటే ఊరికినేనా అంటే, ఆ కర్మలు అనుభవించవలసిన జీవులు విత్తనాల్లో ఉన్నారు, వాళ్ళకి శరీరాలు సృష్టించమని నేను అడిగాను అంతే. అంటే శివుడు మాట అన్నాడు, సుఖదుఖాలు అనుభవించే వాళ్ళని సృష్టించేవాడిని కాను, సుఖదుఖాలు ఇవ్వను నేను, వాటిని తీసేస్తాను నేను. కానీ దుఃఖం ఇచ్చే సృష్టిని నేను చేయను, దుఃఖం తీసేవాడిని నేను. కానీ నన్ను చేయమంటే ఇలాంటివి చేస్తాను, చేయలేను అన్నాడు. దాంతో సృష్టి అని నడుస్తుందయ్యా. అయితే అది చేసే శక్తి నీకు ఇస్తున్నాను, నీకు చేసుకోపరాడు, ఇక్కడ నుంచి నీకు అవరోధం రాదులే అన్నాడు. ఇక్కడ ఎలాగయ్యా అవరోధం రాదంటే, ఇప్పుడు నా నుంచి రుద్రులు ఉన్నారే, వీళ్ళు విశ్వమంతా వ్యాపించి ప్రతివారిని శాసిస్తారు. సృష్టిలో అణువు మొదలు బ్రహ్మాండ వరకు ఉన్న సర్వ దేవతల్ని జీవుల్ని వ్యాపించిపోయి వీళ్ళు శాసిస్తారు. యో రుద్రో విశ్వాభువనా వివేశ. దేవతలు కూడా వీళ్ళ శాసనాన్ని పాటించవలసింది. ఎవరి శాసనాన్ని? రుద్రుల శాసనాన్ని. ఎందరు రుద్రులు? ఇందులో మనం 3 అన్నాం, 8 అన్నాం, 11 అయ్యింది. ఇప్పుడు సహస్రాని సహస్రసోయే రుద్ర అది భూమ్యాం. సహస్రాని సహస్రసహ. ఇక్కడ సహస్రం అంటే 1000 కాదు, 100, 100 కాదు, అనంతం. శతం అనంతం భవతి అంటున్నాం కదా. 100 అంటే అనంత రుద్రులు. ఒక రుద్రుడు, 2 రుద్రులు, 3 రుద్రులు, 11 రుద్రులు కాదు, అనంత రుద్రులు. ఎక్కడున్నారు? అన్నిట్లో వీళ్ళు వ్యాపించారు. పిలకలు పట్టుకున్నారు ఒక్కొక్కడికి. వీళ్ళు కానీ వ్యాపించుంటే వీళ్ళని ఎవ్వడేమి చేయలేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కర్తుం అకర్తుం అన్యథా కర్తుమపి సమర్థా. వాళ్ళు ఏదైనా చేస్తారు, ఏమీ చేయకుండా ఉంటారు, ఒకదాన్ని ఇంకోలా మార్చేస్తారు. ఎందుకు ఇలా చేశాను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. సర్వతంత్ర స్వతంత్రుడు. ఎందుకంటే వీళ్ళందరూ నా రూపాలు. ఒక్క సూర్యుడికి ఎన్నో కిరణాలు ఉన్నట్లు ఒక్క రుద్రుడికి ఎందరో రుద్రులండి. ఇక్కడ వీళ్ళందరూ నా స్వరూపాలే, లెక్కలేని రుద్రులు. ఈ లెక్కలేని రుద్రులకి ఒకటే స్వరూపం, ఆ ఘోరాఘోరం. మొత్తం వ్యాపించున్నారు. వాళ్ళు దేవతలకి అంతర్యాములు వాళ్ళే. అందుకే దేవానాం హృదయేభ్య, బహువచనం అది. దేవానాగం హృదయేభ్య అంటున్నాం కదా. దేవతలకు కూడా హృదయంగా ఉన్నారు.
ఎందుకంటే మీరు హృదయం ప్రేరేపిస్తేనే ఇక్కడ వచ్చారు. మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు మీ కర్మ కొద్దీ ప్రేరేపిస్తాడు, తెలుసుకోండి. ఇష్టానుసారం ప్రేరేపించరు. అక్కడికి అసలు వెళితే 4 దెబ్బలు తిన్నారండి. 4 దెబ్బలు తినాల్సి వచ్చిందంటే నీ హృదయంలో ఈశ్వరుడు ప్రేరేపిస్తాను, అక్కడికి వెళ్ళావు అంటే దెబ్బలు తినిపించాడు ఈశ్వరుడు ఆయన అంటావా? నీ కర్మ కొద్దీ నీ హృదయంలోంచే ప్రేరేపించాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి అంటున్నారు కదా. కనుక అందరిలో ఉన్న రుద్రులు అంతటా వ్యాపించుకున్నారు. రుద్రులై వ్యాపించాడు. రుద్రులు అనే బహువచనం ఎవరిది? రుద్రుడుగా. పదార్థాలు అనేక అవడం వల్ల పరమాత్మ అనేకములుగా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ 1000 కడవలు పెడితే ఒక్క సూర్యుడు 1000 రూపాలతో కనబడతారు కడవల్లో. కనుక సర్వ జీవులు యందు వ్యాపించిపోయాడు రుద్రుడు. జీవులు అన్నప్పుడు బహువచనం అనగా రుద్రులు అన్నారు. ఇక్కడ అనంత రుద్రుడు అంతటా వ్యాపించారు. ఏ తీర్థేషు ప్రచరంతి శృకావంతో నిషంగిన. ఆ తీర్థాలకు వెళ్తే అక్కడ ఉన్నారు. అంతేకాదు ఎక్కడ చూస్తే వాళ్ళే గోచరిస్తున్నారు. వృక్షేభ్య, వృక్షాల రూపంలో ఉన్నటువంటి వారు. నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చ, అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారే, ఆ వృత్తుల్లో చేసుకునే వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడు. అంతటా రుద్రుని చూడు. ప్రతిదానిలోనూ కుండలు చేసేవాళ్ళు, పాత్రలు చేసేవాళ్ళు, ఆఖరికి పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమ, వలలు వేసేవాళ్ళు, పక్షులను పట్టేవాళ్ళు, వాళ్ళు కూడా రుద్రుడేట. ఇంకా ఆశ్చర్యపోతారు, దొంగలు కూడా రుద్రుడే అన్నాడు. దొంగలకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే రుద్రం చదవాలి. దొంగలకు అన్ని పేర్లు ఉన్నాయని కూడా దొంగలకు తెలియవు. అన్ని దొంగల వెరైటీలు చెప్పాడండి ఇక్కడ. ఆ పేర్లు అర్థం తెలుసుకుంటే దొంగతనాలు నేర్చుకోవచ్చు. అందుకోసం నేర్చుకోక్కర్లేదు. సేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః. ఎన్ని చెప్పాడు? స్థాయూనాం పతయే నమః. దొంగల వెరైటీలు ఇక్కడ. దొంగలను ఊరికనేస్తాం కానీ దొంగల్లో ఎన్ని వెరైటీలో. ఒకడున్నట్టు వాడు చూస్తూ ఉండగానే కబుర్లాడుతూ ఉంటాడు, దగ్గర వస్తూ పోతుంది వాడు వెళ్ళేటప్పటికల్లా. మనకు తెలియదు. ఇప్పుడు పశ్యతోహరులు అంటారు. ఇప్పుడు ప్రకట చోరులు అని పేరు వాళ్ళకి. వాళ్ళని స్థేనా అన్నారు ఇక్కడ. తస్కర ఇత్యాది శబ్దంలో గుప్త చోరులు. వాళ్ళు కనబడకుండా చేస్తారు కొంతమంది. పైగా కొంతమంది ఏదో పాలిస్తున్నట్టు కనబడతారు, తినేస్తుంటారు వాళ్ళు. వాడు తింటున్నారు కూడా మనకు తెలియదు. మన దగ్గర దోచుకున్న దానిలో రూపాయి మన మొహాన్ని పడిస్తే మళ్ళీ వాడిని ఎంచుకుంటాం. ఆ దొంగలను ఏమనాలో. ఎన్ని రకాల దొంగలు. వాళ్ళల్లో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగల్లో కూడా ఎందుకు దండం పెట్టారండి అంటే ఈ రుద్రులు అర్థమైతే అర్థమవుతారండి ఇక్కడ. అంటే దొంగల రూపంలో రుద్రుడు కంటే దొంగలకు నమస్కారం చేస్తున్నావా, రుద్రుడికి నమస్కారం చేస్తున్నావా? రుద్రుడికి. దీనికి శాస్త్రకారులు ఏం చెప్పారంటే అవి భగవన్నామాలు ఎలా అవుతాయండి? తస్కరాణాంపతే నమః, దొంగలకు నాయకుడికి నమస్కారం. అది భగవన్నామం ఎలా అవుతుంది అంటే భగవన్నామం కాక ఇంకేమవుతుంది అన్నాడు ఇక్కడ. అలా కొండలు చేసుకునే వారికి నమస్కారం, పాత్రలు చేసుకునే వాళ్ళకి నమస్కారం, వలలు పట్టే వాళ్ళకి నమస్కారం, గోతులు తీసే వారికి నమస్కారం. ఇన్ని చెప్పాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ సమాజంలో ఉంటారు. వాళ్ళకి నియామకుడికి ఈశ్వరుడు ఉంటాడు. కనుక ఈశ్వరుడికి నువ్వు నమస్కారం చేస్తే వీళ్ళ బెడద నీకు లేకుండా వెనక్కి లాగగలడు. ఇది గ్రహించవలసినది. మరి వాళ్ళని ఆయనే ప్రేరేపించాడు కదా అంటే నీవేదో వాళ్ళ వల్ల అనుభవించాల్సింది ఉన్నది రాసి ఉంది కనుక వాళ్ళు ప్రేరేపించాడు. ఇప్పుడు ప్రార్థించే కనుక వెనక్కి లాగుతాడు, ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. అందుకే రుద్రం జరిగే చోట చోరాది బాధలుండవు, ప్రమాదాలుండవు, ప్రమాదకారుల వల్ల ప్రమాదాలుండవు. తెలుసుకోండి. అందుకే భయము, భీతి, ఉగ్రత్వం, తీవ్రత్వంతో ప్రపంచాన్ని అల్లల్లాడిస్తున్న వాళ్ళ బాధ లేకుండా ఉండాలంటే రుద్రుని ఆరాధన చాలా ప్రధానం. వాడు నిగ్రహించగలడు అక్కడ. ఎందుకంటే వాడి చేతులు ఆయనలో ప్రేరేపించేదాయన వెనక్కి లాగేదాయన ఇక్కడ. రెండు కూడా. ఎందుకంటే అందుకు రుద్రులు అందరూ వ్యాపించారు కర్మఫల ప్రదాతలుగా. వాళ్ళని నమస్కరించు. దీని గురించి శాస్త్రకారులు ఎంత భాష్యం చెప్పారంటే అవి నీచ ఉపాధులు కదండి ఇవన్నీ కూడా. అంటే నీచమని ఎవడు చెప్పాడు? ఇది నీచమని నువ్వు నిర్ణయిస్తావా? వృక్షములు నీచములా? ఆ మాటకు వస్తే మహద్భ్యక్షుల్లకేభ్యశ్చ భో నమః. మహాత్ముల రూపంలో ఉన్నవాడికి నమస్కారం, అల్పుల రూపంలో ఉన్నవాడికి నమస్కారం. ఇదేంటండి? మహాత్ములు ఆయనే, అల్పులు ఆయనే. మహాత్ములకి అంతర్యామిగా ఉన్నాడా? మామూలు వాళ్ళకి లేడా? విభూతి యోగం అంటే అన్నిట్లో ఉన్న ఈశ్వరుని చూడడమే విభూతి యోగం. అన్నిట్లో ఆయన ఉన్నాడు, తెలుసుకో. విభూతిగా ఆయన ఉన్నాడు. మరి దొంగతనం అని నీకు దొంగతనం జరిగితే అయ్యో గుండెలు బాదుకుంటా కానీ దొంగ టాలెంట్ని మెచ్చుకోవద్దండి. ఇది తెలుసుకున్నాడు. దొంగలో ఉన్న దొంగ స్కిల్ గొప్పది కదండి. అది చూస్తుంటే ఎలా లాగేశారండి, తాళాల వేసాం ఎంత చక్కగా లాకరు అలారం ఆయన ఎగిరిపోయింది వస్తువు. అంటే వాడు ఎంత తెలివైన వాడు. వీడు ఒక టెక్నాలజీతో దొంగల బాధ లేకుండా చేస్తే వాడు మరో టెక్నాలజీ డెవలప్ చేశాడు. అంతేకాదు వాడు దొంగిలించాడు వస్తువు పోయిందని బాధపడుతున్నా కానీ వాడు టాలెంట్ ఒకటి అబ్జర్వ్ చే.
ఎంత బాగుంటుందో. ఒక వస్తువు పోయింది, మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీసు వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? ఆ వస్తువు ఎలా పోయిందో ఆలోచిస్తాడు. అంటే దొంగ ఎలా దొంగతనం చేసి ఉంటాడో ఆలోచిస్తాడు. అంటే దొంగకి అంత టాలెంట్ ఉందో పోలీసుకి అంత ఉండాలి. ఆ టాలెంట్ ఇద్దరికి సమానమైనప్పుడు దొంగను పట్టుకోగలడు. ఇప్పుడు దొంగ అనే స్కిల్ పోలీసులో ఉండడం వల్ల నువ్వు రక్షింపబడ్డావా లేదా? స్కిల్గా చూస్తే ఆ దొంగకు కూడా నమస్కారం చేయాలి. ఇది పరిశీలించాలి సృష్టిలో. ఇలా ప్రతి దానిలో ఒక నైపుణ్యంగా, ఒక గొప్పతనంగా అంతటా శివుడు కనబడతాడు. అందుకే ఇన్ని రూపాలు ఉన్న శివుడు నా పట్ల శివంగా ఉండుగాక అని రుద్రం ద్వారా విశ్వమంతా ఆయన చూశారు. ఇది సర్వభావేన. మళ్ళీ ప్రతి చోట సర్వభావేన. ఇవాడు మొత్తం ప్రవచనం పేరు సర్వభావేన అంతే. అది అష్టమూర్తులుగా, ఏకాదశ రుద్రులుగా, బహురుద్రులుగా ఈ రుద్ర ఆవిర్భావ ఘట్టం అనేది ఇవాళ మనం చెప్పుకున్నాం. ఇది శివపురాణం ఉంది, కూర్మ పురాణం ఉంది, ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి. రుద్రుడు అనేక రూపాలతో గోచరించాడు. అయితే నాకు అవసరం లేని ఈ సృష్టి ఎందుకయ్యా అని బ్రహ్మనడానికి లేదు. ఏడిపించే సృష్టి నువ్వు చేసుకో, ఏడుపు పోగొట్టే సృష్టి నాదన్నాడు. ఇక్కడ నేను చేస్తాను, అది ప్రతివాడిని అనుగ్రహిస్తాను. పైగా నువ్వు చేసుకున్న సృష్టిలో ప్రతిదాన్ని నియమించడానికి నా శక్తులు ఇలా వెళ్ళే అన్నాడు. రుద్రుడు అన్ని చోట్ల ప్రవేశించున్నాడు. సర్వభావేన భజస్వ, సర్వభావంతో భజించు, అష్టమూర్తిగా ఆరాధించు, ఏకాదశ రుద్రులుగా భావించు, బహురుద్రులుగా భావించు. అందుకే ఏకరుద్ర అనేక రుద్ర. ఈ ఏకరుద్ర అనేక రుద్ర అనే భావం ఎప్పుడు అవసరం. ఇక్కడ ఉపాస్యమైన ఏకాదశ రుద్రమూర్తులు తెరుచుకున్నాం. అష్టమూర్తులు రుద్రమూర్తులే. అష్టమూర్తులుగా రుద్రోపాసన, ఏకాదశ రుద్రుడుగా రుద్రోపాసన. ఏకాదశ రుద్రుడు రుద్రోపాసన అంటే నీలో ఉన్న ప్రాణములు 11 కూడా ఈశ్వరుడి చేతులు ఉన్నాయి. ఈశ్వరుడి చేతిలో కాదు, ప్రాణములుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ 11 ప్రాణాలు ఆయనే అన్నప్పుడు 11 ప్రాణాల రూపంలో ఆయన తప్పకుండా కాపాడతాడు, ప్రాణశక్తిని రక్షిస్తాడు. అందుకే రుద్రం చేసి అపమృత్యు, అకాల మృత్యు బాధలు లేకుండా బయటపడ్డవాళ్ళు అందరూ లేరు. మార్కండేయుడు లేడు, ఎందుకంటే ప్రాణశక్తి ఆయన కనుక ప్రాణములు ఇవ్వగలడు, ప్రాణం పొయ్యగలడు. రెండూను ఆయన చేస్తాడు. ఇక్కడ మృత్యువునిస్తాడు, మృత్యువు లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి రెండు లేవు. మృత్యుంజయుడు ఆయన, అమృతేశ్వరుడు. ఆయన తత్వం అది. ఇక్కడ పుట్టడం పోవడం రెండూ లేవు, అది చెప్పడం. ఆయన ఉన్నవాడు ఆయన. అందుకు మృత్యుంజయుడు అనే మాట తెలుస్తుంది. శాశ్వతత్వం ఆయన యొక్క స్వరూపం. అందుకే పరమేశ్వరుడు యొక్క ఈ బహురుద్ర రూపమున భావన రుద్రంలో కనబడుతుంది. ముందు ఏకరుద్రుని ఆరాధన చేస్తారు మొదటి అనువాకంలో. దాని తర్వాత వచ్చేటప్పటికి బహురూపముల్లో అంతర్యామిగా, అధిపతిగా, విభూతిగా ఉన్నవారిని ఆరాధన చేస్తారు. మిగిలినటువంటి అనువాకాలు, ఏకాదశ అనువాకాలు మిగిలిన 8 కూడా ఆ విధంగానే వెళతాయి. ఇక్కడ మధ్యలో మహిమాస్వరూపుడుగా ఏకరుద్ర ఆరాధన మధ్యలో నమ సోమాయ చ రుద్రాయ చ, అది ఏకరుద్రం. అంటే ఒకడే రుద్రుణ్ణి ఆరాధించడం. బహురుద్రుల్ని ఆరాధించడం, ఎక్కడెక్కడ బహువచన శబ్దాలు ఉన్నాయో అవన్నీ బహురుద్రుల్ని. వృక్షేభ్య, అది బహువచనం. అలాగే మధ్యలో వచ్చే మృగయుభ్యశ్వనిభ్యశ్చ భో నమ, అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమ, రథేభ్యో రథపతిభ్యశ్చ భో నమ. ఇవన్నీ చూసేటప్పుడు నడిచేది నడిపేది కూడా ఈశ్వరుడే. రథముల రూపంలో రుద్రుడికి నమస్కారం, రథములు నడిపే వాళ్ళ రూపంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం. అంటే ఒక వస్తువు నడుస్తోందంటే అందులో భగవంతుడు ఉంటాడు, నడిపిస్తున్న వాళ్ళలోనూ భగవంతున్నాడు. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం, కుక్కల్ని నియమించే వాళ్ళ రూపంలో రుద్రుడికి నమస్కారం అన్నాడు. ఇక్కడ కుక్క అంటేనే భయం మనకి, కానీ కుక్కని ఎటామీ ఇలా రా అంటే పరిగెడుతుంది వాడి వైపు. అంటే వాడు ఇంకంత గొప్పవాడు. ఇద్దరులో రుద్రుడు ఉన్నట్టే. ఎంత పరిశీలించాడో చూడండి ఇక్కడ. కానీ బహురూపములుగా పరమేశ్వరుని భావించుతూ ఉంటే ఇంకా బహురూపాలు పోయి ఈశ్వర భావం మిగిలిపోతుంది. అందుకే రుద్రం సర్వము శివమే అనేటటువంటి ఒక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తోంది. కనుకనే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వాధిపతిగా ఈశ్వరుడు. సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి, సర్వాధిపతి. సర్వాధిపతి అనగానే సర్వేశ్వర. ఇక్కడ ఇదే సర్వభావేన భజస్వ, సర్వభావంతో భజించుట అని చెప్పారు. ఇక్కడ ఇన్ని రూపముల రుద్రుని మనం చూస్తుంటే ఏకాశ రుద్రుడు చెప్పుకున్నాం. ఏకాశ రుద్రులు మనలో ఎక్కడున్నారో చెప్పారు కదా. ఏకాశ రుద్రులు కలిపి ఒక్క అక్షరంలో చెప్పచ్చయ్యా అని చెప్పారు. ఆ పని ఇప్పుడు చూద్దాం. సిద్ధమేనా అందరూ? ఈ రహస్యాన్ని చెప్తూ మహానుభావుడు పుష్పదంతుడు వారు ఒక శ్లోకంలో, పుష్పదంతుడు మహిమ్న స్తుతి అని గొప్పది రచించాడు. మీకు ఇక్కడ కాశీక్షేత్రంలో అయితే ఇబ్బంది పడకుండా ఎవరైనా దాని అర్థం చెప్పగలరండి, చదవగలరు కూడా. ఎందుకంటే మనకు రుద్రం అక్కడ ఎంత అలవాటో ఇక్కడ వీళ్ళకి మహిమ్న స్తుతి అంత అలవాటు. రుద్రంతో సమానం, అంత గొప్పది పుష్పదంతుడు అనేటువంటి గంధర్వరాజు రచించినటువంటిది. చాలా మహిమాన్వితమైన గ్రంథం. అందులో ఒక మాట చెప్తాడు. అందులో త్రయీం తిస్రో వృత్తి, ఆ శ్లోకంలో 3 గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారండి. ఇక్కడ ఆ 3 మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అన్నాడు. ఆ 3 వివరించేటప్పుడు విశ్వమంతా 3 ఉంది కదా అన్నాడు. ఇక్కడ అవునా లేదా? ఇప్పుడు వేదం అన్నాం. వేదం ఎన్ని విధాలుగా ఉందంటే 3 విధాలుగానే మనకు
గోచరిస్తున్నది. త్రయి ఋగ్యజు సామాత్మకమైనది వేదము అన్నారు. అదేవిధంగా త్రయీం తిస్రో వృత్తి, వృత్తులు కూడా మూడుగానే మనకున్నాయి. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, త్రిభువనం మూడు భువనాలు, అధో త్రీనపి సురాన్ ముగ్గురు దేవతలు, బ్రహ్మ విష్ణు రుద్రులు, అకారాజ్యైర్వర్ణై అకార ఉకార మకారములు, ఇలా త్రిభిరభిదత్తీర్ణ వికృతి. ఈ మూడుగా నువ్వు ఉన్నావు. మూడుగా ఉండడమే కాకుండా తురీయం తేధామ ధ్వనిభిరవరుంధానమణుభి. ఈ మాట మొన్న చెప్పినట్టున్నాం. ఓంకారాలు 4 భాగాలు, అకార ఉకార మకారములు తురీయం. తురీయం తే ధామ, తురీయాన్ని అసలు చోటు. అంటే మిగిలిన 3 నీ చోటే కానీ నా అసలు చోటు కాదు. బాగా తెలుసుకోవాలండి. మిగిలిన 3 అంటే సృష్టి స్థితి లయలు, ముల్లోకాలు, 3 కాలాలు, ఇవన్నీ మిగిలిచ్చే అనుభవంలో ఉన్నాయి. వీటిలో ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఈశ్వరుడు వీటితో ఉన్నాడు, వీటిల్లో ఉన్నాడు. ఇవేవీ లేకుండా ఉన్న తురీయం. ఆయన కేవలం ఆయన మాత్రమే ఉంటే తురీయం. ఆయన ప్రపంచంతో కలిపి ఉంటే 3తో ఉన్నాడు. ప్రపంచం 3 ఎప్పుడైనా. ఏం కన్ఫ్యూజన్ లేదండి. మీకు 3 అవస్థలు ఉన్నాయా లేదా? జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు ఉండాలంటే లోపల ఈశ్వరుడు ఉంటేనే 3 అవస్థలు ఉన్నాయి. కానీ ఆయనకి 3 లేవు. ఇది ఆలోచించి, ఆయనకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఆయన లేకపోతే ఈ 3 లేవు మనకి. ఇంతే, ఆయన లేకపోతే ఈ 3 లేవు. మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి కదా, ఆయనకి 3 శరీరాలు లేవు. ఆయన లేకపోతే ఈ 3 లేవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 3 ఉపాధి లక్షణము. ఉపాధిలో ఆయన ఉంటేనే పనిచేస్తుంది. కానీ ఆయనకి 3 లేవు. ఆయన వీటితో పాటు ఉన్నాడు, వీటిలో ఉన్నాడు. కానీ ఆయన అసలు వీటికి అంటకుండా ఉన్నాడు. కానీ ఈశ్వరుని 2 రకాలుగా తెలుసుకోవాలి. 3టితో, 3టిలో, 3టిని నియమిస్తూ ఉన్నవాడు, 3టికి అతీతంగా ఉన్నవాడు. ఇందాకే చెప్పాం, విశ్వమంతా ఆయన, విశ్వాతీతుడు ఆయన. విశ్వం అంటే 3 మరొకటి కాదు. ముందు నువ్వు 3 ఆయన ఉన్నాడని తెలుసుకో, తర్వాత 3టిని దాటి చూసుకో. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి మీరు వెళ్తారు. ఆయన ఫలానా ఇంట్లో ఉన్నాడండి అని వెళ్తారు. వెళ్ళేటప్పుడు మీకు ఇల్లే కనబడుతుంటుంది, గోడ, గదులు. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇల్లు మర్చిపోతారా లేదా? ఆయన్నే పట్టుకుంటారు. కనుక ప్రపంచంలో పరమాత్మని వెతికే ప్రయత్నం చేసి తర్వాత ప్రపంచాన్ని వదిలి పరమాత్మని పట్టుకోవాలి. ప్రపంచాన్ని వదిలి పరమాత్మని పట్టుకుంటే మోక్షం. ప్రపంచంతో పరమాత్మని పట్టుకుంటే ఇక్కడ తిరగడం. ఇది తెలుసుకుంటే చాలు. కనుకని 3టిలో ముందు ఆయన చూడన్నాడు. 3టికి పైన ఉన్నవాడు ప్యూర్ ఆయన. 3టిలో ఉన్నవాడు ప్రపంచంతో కలిసి ఉన్నవాడు. ఇక్కడ ముందు 3టిలో ఆయనే ఉన్నాడని తెలుసుకుంటూ క్రమంగా ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆయనే కనబడతాడు. నేను చెప్తే మీకు నిద్ర వస్తుంది, కానీ నిద్ర కూడా 3టిలోదే. మరి 3టిని దాటింది ఎక్కడొస్తుందంటే సమాధి స్థితిలో అనుభవానికి వస్తుంది. అది మనకు రాదని తెలిసిపోయింది, యోగులకు మాత్రమే వస్తుంది. తురీయం తేధామా. ఆ తురీయం, ఈ తురీయంలో 8 పార్ట్స్ ఉంటాయండి. అకార ఉకార మకారములు 3 అయితే తురీయంలో 8 పార్ట్స్. నిజానికి ఆయన పార్ట్స్ లేవు, కానీ ఈ 3 దాటి వెళ్ళినప్పుడు ఇంకా సూక్ష్మంలోకి వెళతాం. సూక్ష్మం పట్టుకోవడం కష్టం. ఓం అనగలరు కానీ అకార ఉకార మకారములు పైది మీరు అనలేరు. దాన్ని అనడానికి వెళ్ళేటప్పుడు స్మాల్ సౌండ్స్ ఉంటాయి లోపల. దాన్ని ఇక్కడ చెప్పిన తురీయం తేధామ ధ్వనిభిరవరుంధానమణుభి. అణుభి అంటే అత్యంత సూక్ష్మమైన ధ్వనులు 8 అవి ఉన్నాయి అందులో అన్నాడు. దేంట్లో ఉన్నాయి? తురీయంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అకార ఉకార మకారములు తురీయం. తురీయంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆ పేర్లు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఆశ్చర్యమైన అంశం మనకు కనబడుతుంది. ఆ పేర్లలో స్వామి యొక్క స్వరూపాలు దాగి ఉన్నాయి. అవి విశేషంగా శాస్త్రంలో మనం పరిశీలిస్తే క్రమంగా రోధిని, ఉన్మని అంటే వాడికి పేర్లు చెప్పారండి శాస్త్రంలో. అంటే ఇవి సౌండ్స్కి చెప్పినటువంటి పేర్లు. 11ంటికి కూడా 11 పేర్లు వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే బిందు మొదట వచ్చేది బిందువు, దాని తర్వాత క్రమంగా రోధిని, ఇలా నాదాంత, నాద, మనోన్మని అని మొత్తం 8 పార్ట్స్. ఇది ఎలా వస్తాయంటే ఓం అన్నప్పుడు ఆ మూలాధారం దగ్గర స్పందన, ఉకారం హృదయం దగ్గర, మకారం భూమధ్యంలో, ఆ తర్వాత 8 సూక్ష్మమైన భాగాలు సహస్రారం వరకు ఉంటాయి. ఇదంతా కలిపి మనం మొదట్లో చెప్పిన ఆ లింగంలోనే ఉన్నాయి ఇక్కడ. కనుక ఇందులో మీరు ఈశ్వరుణ్ణి అకార ఉకార మకారాలు తీసేసి పట్టుకుంటారా? ప్రపంచంతో కలిపి పట్టుకోవాలి. తర్వాత ప్రపంచాతీతుడు ఆయన తెలుసుకోవాలి. ప్రపంచాతీతం తురీయం. అవి ఎన్ని రూపాలతో ఉన్నాయో 8 పేర్లు మీరు ఒక్కసారి గ్రహించితే ఆ పేర్లని రుద్రాధ్యాయంలో మనం గమనించుకోవచ్చు పరిశీలిస్తే. ఆ విశేషాన్ని ఇక్కడ మననం చేసుకుంటూ వెళితే క్రమంగా
అందులో వస్తున్నటువంటి విశేషాలు రోధిని, బిందు, నాద, నాదాంత, ఉన్మని, ఇలా క్రమంగా 8 చెప్పబడుతున్నాయి. 8 ప్లస్ ఈ 3 అకార ఉకారాలు 3 ఇక్కడికి అయిపోయాయి. తర్వాత 8 కలిపితే ఎన్నాయండి? ఏకాదశి రుద్రులు. ఇవన్నీ దేనిలో ఉన్నాయి? ఓంకారంలో ఉన్నాయి. కానీ ఓంకారం అంతా కలిపితే ఏమైంది? ఏకాదశ రుద్రస్వరూపమే ఓంకారము. కానీ ఓంకారమే ఏకాదశ రుద్ర రూపము అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అలాంటి ఏకాదశ రుద్ర రూపుడైనటువంటి శివునికి నమస్కారమయ్యా అని చెప్తూ, అలాంటి ప్రణవ రూపుడైన శివుడు. ఇప్పుడు 8 పేర్లు స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని. ఆ నాద భూమికలకు పేర్లు. యోగి క్రమంగా భూమధ్యుల నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, అందుకే చూడండి అలంకారం అంతా ఇక్కడే చేస్తాం. భస్మధారణ చేసిన ఊర్ధ్వపుండ్రమేనా తిర్యక్పుండ్రమేనా చేసేది ఇక్కడే, ఈ స్థానం. ఇది జ్యోతిర్లింగ స్థానం అని చెప్పుకున్నాం. ఈ జ్యోతిర్లింగం క్రమంగా సహస్రారం వరకు వ్యాపించుంటుంది. దీని ఉపాసన మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పరమాత్మతో ఏకం చేస్తుంది. ఇక్కడున్న సూక్ష్మ భూమికలు ఇవన్నీ 8. ఇవి అమ్మవారి ఆరాధన, శ్రీ విద్య ఇవి చేసేవాళ్ళు న్యాసాలు చేసేటప్పుడు వీటిని ఇక్కడ మంత్రాన్ని న్యాసం చేసుకుంటూ వెళతారు. కనుక ఇవి 3 + 8 ఎన్నయ్యాయి? ఇది ఏకాదశి రుద్రులు. ఈ 11 ఎందులో ఉన్నాయి? ఓంకారంలో ఉన్నాయండి. మీరు ఓం అన్నప్పుడు ఆ చివరి 8 ఉంటాయి వైబ్రేషన్స్. 8 భూమికలు ఇవి. అంటే ప్రణవం శివుడు అనే మాట ఇప్పుడు తెలిసింది కదా. దీన్ని పుష్పదంతుల వారు ధ్వనిభి రవరుంధానం అణుభిహి, అణుభిహి ధ్వనిభిహి, సూక్ష్మమైన ధ్వనులు. సూక్ష్మ ధ్వనులు అంటే చెవుడితో వర్ణించలేవు, వాటి పేర్లే కానివి ధ్వనులుకో. అర్ధచంద్ర, రోధిని, నాదనాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని అనేది వాటి లక్షణం బట్టి పెట్టిన పేర్లే కానీ ఆ సౌండ్ నువ్వు చేయలేవు. మిమ్మల్ని ఆ ఉమా అనమంటే అనేస్తారు, కానీ మీరు అనలేరు. యా అనుచ్చార్య, కానీ లోపల వైబ్రేషన్ లాగా వెళ్తాయండి. ఇది ఎలాంటిదంటే వీణాగానం చేసి ఆ స్వరం కలిపిన తర్వాత ఆపేస్తే ఆ ప్రకంపనం కొంతసేపటి వరకు ఉంటుంది అక్కడ. ఆ వైబ్రేషన్ అంటారు. ఆ భూమిక లెవెల్స్ ఇవి. ఇక్కడ ఇవి యోగిక్ లెవెల్స్. కనుక ఓంకారం అంటే ఒకవేళ అక్షరం కాదు, ఇది తెలిసి ప్రణవోపాసన చేస్తే సిద్ధే వస్తుంది. కానీ ప్రణవం ఎవరు? శివుడే. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపాయ అని అర్థం. ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్రుడు ఎందుకన్నారు? 11 రుద్రులు అందరూ ఉన్నారు. ఇప్పుడు 11 రుద్రులు ఎక్కడెక్కడున్నారో మీరు చెప్పండి. నిన్ననే చెప్పాం, ప్రాణాలు 11 రుద్రుడే. ఓంకారంలోని శబ్దాలు వినబడే 3 శబ్దములు, వినబడని సూక్ష్మ ధ్వనులు 8, ఆయనే అయినప్పుడు 11. కనుక రుద్రుడు అంటే ప్రణవస్వరూపుడే. రుద్ర శబ్దమే శబ్దస్వరూపుడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది కదా. శబ్దం అంటే ప్రణవమే. ఇది 11. ప్రాణాలు 11 చెప్పాను, ఇంకో 11 చెప్పనా? సిద్ధంగా ఉన్నారా? కర్మేంద్రియాలు ఎన్ని? 5. జ్ఞానేంద్రియాలు ఎన్ని? మనస్సు ఎన్ని? 11. వాటిలో రుద్రుడు ఉన్నాడు. ఇవే ఏడిపిస్తుంటే ఆనందింపజేస్తుంటాయి. మనస్సు ఏడిపించలే, మనస్సు ఆనందింపజేయలే. కనుక రుద్రుడు లేనిది ఎక్కడ? 11 ఇంద్రియాలు ఆగినాయి, 11 ప్రాణాలు ఆగినాయి, 11 రకాల శబ్దాలతో ఉన్న ప్రణవము ఆగినాయి. కానీ ఏకాదశి రుద్రుడు సర్వం ఏకాదశి రుద్ర స్వరూపమే. ఇలా ఏకాదశి రుద్రుడిగా పరమేశ్వరుడు నమస్కారం చేసుకుంటూ ప్రాణరూపుడై ప్రణవరూపుడై ఉన్నటువంటి రుద్రుడికి నమస్కరిద్దాం. అష్టమూర్తులై ఉన్న రుద్రుడు, ఏకాదశమూర్తులుగా ఉన్నటువంటి రుద్రుడు. అందుకు రుద్రారాధన చేస్తే ఈ 11 మీకు అనుకూలమైపోతాయండి. ఆ 8 అనుకూలమైపోతాయి. ఇంకేం కావాలి? ఆ 8 అనుకూలమైపోయి ఈ 11 అనుకూలమైపోతే ప్రపంచమంతా మీకు అనుకూలమే. ఎందుకు? అదంతా శివుడే, ఇంకోటి లేదు. శరీరంలో శివుడే, బయట శివుడే, శివుడి తప్ప మరొకట్లేదు. ఇది సర్వం శివం, సర్వం శివమయం అని ఎరుకను మనకి ప్రసాదిస్తున్నది. కనుక రుద్ర మహిమ ఇది, రుద్రుని తత్వ వివేచన ఇది. కనుక సర్వభావేనా సర్వము రుద్రుడే అనే భావం మనకు ప్రబలడం కోసమే రుద్రోపాసన చేయాలి. ఉపాసన దేనికి చెయ్యాలి అంటే అది తప్ప మరొకటి లేదు అనే ఎరుక కలగడం కోసమే ఉపాసన. సాధకులకు పనికొచ్చే వాక్యం ఇది. అది తప్ప మరొకటి లేదు అనే ఎరుక అనుభవం కలగాలండి. అంతవరకు నేను ఫలానా ఉపాసకుడిని ఫలానా మంత్రం చేశామంటాం. ఉపాసన సిద్ధి మాత్రం సర్వము అతడే అని ఎరుక కలగాలి. ఇక్కడ ఇంత తెలిసే కలగదండి. కానీ నిజమైన రుద్రోపాసన ఇక్కడ ప్రవచన రూపంలో జరుగుతోంది, చెప్పేవాడికి వినేవాడికి కూడా. దీనివల్ల సర్వభావం కలుగుతుంది. అలాంటి సర్వభావముగా మనం పరమేశ్వరుని ఆరాధించాలి. ఇలా ఆశ్రయించవయ్యా అని కృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడు.
ఇది భారతంలో రుద్ర ప్రస్తావన. వివిధ స్థలాల్లో రుద్ర ప్రస్తావన వస్తుంది. అక్కడ చెప్తాడు కృష్ణుడు, ఎవరనుకున్నా ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ సర్వే కామకరాహ సిద్ధాహ. ఆ నుంచి రుద్రులు ఉన్నారే, వీళ్ళందరూ ఏదైనా ఇవ్వగలరు. సిద్ధులు వాళ్ళని ఎవరు శాసించలేరు. వాళ్ళు దేన్నైనా సాధిస్తారు. వాళ్ళు దేన్నైనా మార్పు చేసే శక్తి వాళ్ళది. ఎంత గొప్పగా మార్పు చేస్తారంటే, మార్పు చేయుట మథనము చేయుట. ఎలా చేస్తారంటే ప్రకృష్టముగా మథనం చేస్తారు కనుక ప్రమథులు అని పేరు వారికి అన్నారు. ఇన్ని రకాల రుద్రులు వ్యాపించున్నారు. వీరందరికీ నమస్కారం చేసుకోవాలి. ఇన్ని రుద్రులు ఏకరుద్రుడు కనుక ఏకరుద్ర అనేక రుద్ర అనేది ఇవాళ మనం చెప్పుకున్న అంశం. ఏకరుద్ర అనేక రుద్రాలు అష్టమూర్తులు, ఏకాదశ రుద్రులు, బహురుద్రులు. ఈ బహురుద్రుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపక, సర్వేశ్వరత్వ అని 3 పద్ధతులు వ్యాపించున్నారు అని తెలియజేస్తుంది రుద్రం అండి ఇక్కడ సంపూర్ణం. అటువంటి రుద్రుని అభిషేక హోమ అర్చనాదులతో ప్రసన్నం చేసుకుని నాలో నా చుట్టూ ఉన్న రుద్రుడు ఘోరస్థితి నుంచి అఘోర స్థితికి, అఘోర స్థితి నుంచి శివస్థితికి మనకి ప్రగతిని కలిగించుగాక, పరిపూర్ణతని ప్రసాదించుగాక అని నమస్కరిస్తూ స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. 330 దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీమాతాకి, శ్రీ గంగామాతాకి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.